ద రెగ్యులేటర్ ఒక బాణం వేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Okay, regulator is the Reserve Bank of India. This is the second layer. Third one, financial institution. రాసుకోండి సైడ్ హెడ్డింగ్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బాణం గుర్తు. ఓకే, దేర్ వాజ్ ఎ ప్రాబ్లమ్ విత్ రికార్డింగ్. ఒక 5 minutes మీకు అంతా మళ్ళీ బ్రీఫ్ చేస్తాను. ఓకే, ప్లీజ్ లిసన్. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది మనకి 2 types గా ఉంది ఇందాక చెప్పినట్టు. వన్ ఈస్ ద ఆర్గనైజ్ సెక్టర్, అదర్ వన్ ఈస్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్. సో అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఏమేమి వస్తున్నాయి మనకి? మనీ లెండర్స్, నిధీస్ అండ్ చిట్ ఫండ్స్. ఈ మనీ లెండర్స్ దే ఆర్ నాట్ ఆర్గనైజ్డ్. అక్కడ ఏమవుతుంది? దే చార్జ్ ద ఎగ్జార్బిటెంట్ ప్రైసెస్. ఎంతైనా చేయొచ్చు. ఇంతకు మనం చెప్పుకున్నట్టు 3600% అయినా పెట్టచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లేదంటే ఉత్తినే చేయబదులు అంటారు కదా, హ్యాండ్ లోన్స్, అదైనా ఇవ్వచ్చు. ఏదైనా జరగచ్చు దీంట్లో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతైనా వేయచ్చు. లేదంటే మనకు నచ్చలేదనుకో వడ్డీ మీద చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ అన్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ దేర్ ఇస్ నో రెగ్యులేషన్స్. నెక్స్ట్ వన్, నిధీస్. నిధీస్ అండ్ చిట్ ఫండ్స్ ఆర్ మోర్ ఆర్ లైక్ సేమ్. చిట్ ఫండ్స్ ఎలా జరుగుతాయి? దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అందరూ కలుస్తారు, వచ్చి ఒక తారీఖున అనుకుంటారు, పలానా 15వ తారీఖు, 20వ తారీఖు, లేకపోతే మొదటి తారీఖును అందరూ వచ్చి సమ్ అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే డిసైడ్ చేసుకుంటారో 5,000, 10,000, 20,000 అక్కడ తీసుకొచ్చి డిపాజిట్ చేస్తారు. అవంతా ఏం చేస్తారు? ఆ రోజున దాని మీద ఒక సమ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతో ఫిక్స్ చేసి, 1 రూపీ ఇంట్రెస్ట్ రేట్, 1.5 రూపీ ఇంట్రెస్ట్ రేట్ దాని మీద ఫిక్స్ చేసి అంత దగ్గర నుంచి ఆప్షన్ పెడతారు. దాంట్లో ఎవడు విన్ అయితే వాడికి మిగిలిన అమౌంట్ ఇస్తారు. ఎలా జరుగుతుందో తెలుసా? చెప్పమంటారా? ఐడియా లేదా? చెప్తాను, మీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది చిట్ ఫండ్స్ అనేది. సో ఇది నేను చెప్పిన మోడల్ ఏంటంటే ఇట్స్ కాల్డ్ టేబుల్ ఫండ్. అందరూ కూడా ఎగ్జాంపుల్ 5వ తారీఖున ఒక 10 మంది గ్రూప్ ఉన్నారు. 10 మంది గ్రూపు 10,000 రూపాయల చొప్పున నెల కట్టాలన్నారు. సో 10,000 వీళ్ళు తీసుకొచ్చి అందరు కడితే ఎంత అయింది టోటల్ అమౌంట్? 1,00,000 రూపీస్ టోటల్ ఇస్ ద ఫుల్ అమౌంట్. నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? నేను ధర్మప్రభువుని కాబట్టి రూపాయి వడ్డీ మాత్రమే పెట్టాను అక్కడ. రూపాయి వడ్డీ ఎంత అంటే లక్షకి పర్ మంత్ ఎంత? పర్ మంత్ 1000 రూపీస్. ఎన్ని నెలలు పెట్టాలి? ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 10 మెంబర్స్. సో 10 into 1000 ఈక్వల్ టు 10,000. నాదేం చెప్తాను నేను? బాబు 10,000 ఈస్ ద బేస్ ప్రైస్. అంటే అంత నువ్వు లూజ్ అవ్వాలి. ఈ ₹1,00,000 నుంచి 10,000 లూజ్ అవ్వాలి. దాని మీద ఇంకా ఆప్షన్ ఎంతకి వాడుకుంటే అంత మీకు. సో నేను ఇక్కడ పక్క నుండి ఆయన ఏం చెప్తాడు? ఇంకో పుల్లమ్మ నేను 10,050 రూపాయలు ఇస్తానంటుంది. నేనేం చేస్తాను? 10,000 ఒక 100 అంటాను. ఇంకొక ఆయన 12,000 అంటాడు, ఇంకొక ఆయన 15,000 అంటాడు. అలా అవసరాన్ని బట్టి వాళ్ళు లూజ్ అయ్యే అమౌంట్ పెంచుకుంటూ వెళ్తారు. సో ఫైనల్ గా ఇది 20,000 దగ్గర ఆగిపోయింది అనుకోండి. ఆడు ఆప్షన్ గెలుచుకున్న అతనికి ఎంత వస్తుంది అమౌంట్? 80,000 వస్తుంది. ఈ 20,000 ని అగైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందరికి. 20,000 డివైడెడ్ బై 10, ఎవ్రీ మెంబర్ 2,000 రూపీస్ ఇచ్చేస్తారు అనమాట. అక్కడ ఏం లేదు, ఒకరి దగ్గర లూజ్ అయింది, ఇంకొకరి దగ్గర వస్తుంది. మొత్తం ఫినాన్షియల్ సిస్టమ్ అంతా అలాగే ఉంటుందమ్మా. ఇక్కడ లాస్ అయితే ఇంకొకటి గెయిన్. మీకు స్టాక్ మార్కెట్ లో మన దేశానికి బాగా లాభాలు వచ్చాయంటే ఏంది? వేరే దేశాలు మునిగిపోయాయని అర్థం. అదే అర్థం, ఇంకేం లేదు. నా డబ్బులు మీకు వస్తాయి, మీ డబ్బులు నాకు వస్తాయి. కానీ అదొక ఫిక్స్డ్ ఛానల్ ద్వారా వచ్చి గవర్నమెంట్ కి డబ్బులు ఇస్తాయి అంతే. ఫైనల్ గా గెలిచేది ఎవరు? ఐపీఎల్ ఆడితే ఎవరు గెలుస్తారు? ఏ టీము గెలవదు, ఓడిపోయేది మనమే. అంతేనా? చూసే వాళ్ళమే ఓడిపోతాం. సో దీస్ ఆర్ ఆల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. నెక్స్ట్ వన్, ఆర్గనైజ్డ్ సెక్టర్ లో దేర్ ఆర్ 4 stratas. First strata is that financial markets. So there are several financial markets that are exist in the total financial system. ఈ ఫినాన్షియల్ ఎవ్రీ మార్కెట్ కు ఒక రెగ్యులేటర్ ఉంటాడు. వాడు అందరు కర్రబట్టుకొని బాబు ఇట్లా చేయి, నాయన ఇట్లా చేయి అని చెప్తూ ఉంటాడు. అండ్ థర్డ్ వన్ ఇస్ దట్ దేర్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ ట్రాన్సాక్షన్స్. అవి వేడితో ట్రాన్సాక్షన్ చేస్తాయి. దేర్ ఆర్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ తో మనం చేస్తాయి. ఫస్ట్ వన్ ఇస్ దట్ మనం చెప్పుకున్నది మనీ మార్కెట్. ఈ మనీ మార్కెట్ లో ఏమేమి ప్లేయర్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్? వాట్ ఆర్ ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్? రాసుకోండి. బ్యాంక్స్,
Financial institutions are banks, mutual funds, insurance companies, development financial institutions, DFI, development financial institutions, pension funds, primary dealers, so they are all the institutions which are playing in the money market. Money market lo వీళ్ళందరూ ఉంటారు. Who is the regulator? Reserve Bank of India. Next, right, financial instruments. Financial instruments. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏం చెప్పాం ఇంతకు, ఫినాన్షియల్ మార్కెట్ లో ఒక రెగ్యులేటర్ ఉంటారు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అవి ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ ఏంటి, మనీ మార్కెట్ లో వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్? రైట్ డౌన్. కాల్ మనీ, బ్రాకెట్ లో రాసుకోండి, ఓవర్ నైట్ బారోయింగ్, కాల్ మనీ, ఓవర్ నైట్ బారోయింగ్, notice money, brackets లో 14 days maturity period, 14 days maturity period, that is overnight దాటి 14 days వరకు ఏమంటాం, it is called notice money. Next, last one, term money, term, TERM, term money. Term money is that greater the maturity period of 14 days to 1 year. Maturity period is 1 year. It is called term money. Next one, treasury bills, T-bills. Simply they are called T-bills. Capital T hyphen bills. T-bills bracket lo raskondi, 91, 182, 364 days maturities. So there are three types. Entavi 91, 182 and 364. So greater the maturity period, greater the interest they carry. మనం రీసెంట్ గా చూసుకుంటే మన లేటెస్ట్ గా ఇష్యూ చేసిన ట్రెజరీ బిల్స్ దే క్యారీ అబౌట్ 6.5 14 days, సారీ 91 days అయితే, అదే 364 days అయితే it is 6.7. There is a 0.2% is the margin more given in the greater maturity period. Treasury bills any types? So three types, 91, 182 and 364. So again this money, call money, notice money, term money. Next, write down commercial papers, CPs. Commercial papers. This is your assignment. మీరు ఇంటికి వెళ్ళాక హోంవర్క్ చేయండి. What is that? Eligibility to give commercial papers. Write down just one line. Issued by the big corporates. Issued by the big corporates. Big corporates to tide over short term liquidity adjustments. Short term liquidity adjustments. బీకామ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, నేను బీకామ్ కాదులేండి, మీ పక్షం కాదు. షార్ట్ టర్మ్ అడ్జస్ట్మెంట్స్. ఎందుకంటే ఈ కమర్షియల్ పేపర్స్ నాకు ఒక 6 months డబ్బులు వస్తే చాలు, నేను ఒక బిగ్ కార్పొరేట్, నాది కంపెనీ HCL కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, నాకు ఏదో జీతాలు సంథింగ్ ఏదో అవసరం,
డబ్బులు ఇవ్వడానికి. నాకు ఒక 6 months చాలు, ఆ తర్వాత నా క్లయింట్ నాకు చాలా డబ్బులు వచ్చేస్తే నాకు ఇంకా అవసరం లేదు బ్యాంక్ లోన్. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చేస్తుంది బ్యాంకు? బ్రహ్మాండంగా ఉన్నావు బాబు, నీ బిజినెస్ బాగుంది, నీకు లోన్ ఇస్తాను, రేపు వచ్చే అంటుంది. రేపు వెళ్ళి ఏం చేస్తాం? ఇట్లా కూర్చుంటాం. ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం 12కో 4కో పిలుస్తారు. వచ్చాక బాగున్నాయి అన్ని, రేపు వచ్చేయండి ఇచ్చేద్దాం అంటారు. అట్లా ఏమైపోతుంది? ఆ లోన్ అన్ని సంతకాలు పెట్టించుకుంటారు, మర్చిపోతారు. మళ్ళీ ఫోన్ చేస్తాం, సార్ నా లోన్ ఉంది కదా, చేద్దాం. సో దీస్ టైం ఏమైపోతుంది? మధ్యలో 1 month 2 months అయిపోతుంది. మొత్తం ఏం చేయాలి? వాళ్ళు అసెస్మెంట్ చేయాలి, బ్యాంక్ లోపల చేయాలి, మళ్ళీ బ్యాంక్ బయటకు వచ్చి నా ప్రాపర్టీస్ చూసుకోవాలి, మళ్ళీ దాని మీద నేను ఛార్జ్ క్రియేట్ చేయాలి, దానికి మళ్ళీ గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఉత్తనే వదులుతాడా? కమిషన్స్ కావాలి కదా, లేకుండా చేస్తారా? సో పని కాదు. మొత్తం నాకేంటి? మనీ వేస్ట్, వీడు ప్రాసెసింగ్ ఫీజు వేస్ట్, మోర్ ఓవర్ టైం వేస్ట్. ఇంత టైం ఎందుకు? నాకు 6 months కి సరిపోతుంది బాబు అంటే 2 months బ్యాంక్ లోనే తినేసిన టైం, ఇంకెందుకు నాకు? సో ఇన్ సచ్ సిచ్యువేషన్స్ బిగ్ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారు, లైక్ మనం చెప్పినట్టు ఐఓసిఎల్ కంపెనీస్ కానివ్వండి, విప్రో, ఇన్ఫోసిస్, ఇవన్నీ ఏంటి? ఆల్ ఆర్ వెరీ నోన్ బిగ్ కార్పొరేట్ కంపెనీస్. దే ఆర్ గివెన్ గుడ్ రేటింగ్స్ బై ద క్రిసిల్. క్రిసిల్ అనే ఒక రేటింగ్ ఏజెన్సీస్ ఉంది, మన రేటింగ్ ఏజెన్సీస్ వచ్చినప్పుడు చెప్తున్నాం. ఈ క్రిసిల్ ఏం చేస్తుంది? దే గివ్ డిఫరెంట్ రేటింగ్స్, AA, AA+, A, BBB, BB+, ఇలాంటి రేటింగ్స్ అన్ని ఇస్తారనమాట మనకి. సో డిపెండింగ్ అపాన్ దట్ మనకి మినిమం BBB ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ రేటింగ్ అనమాట. BBB రేటింగ్ ఉండే అన్ని కార్పొరేట్ కంపెనీస్ కూడా దే కెన్ ఇష్యూ ద కమర్షియల్ పేపర్స్ టు ద పబ్లిక్ ఆర్ టు ద దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఎవరు ఇన్స్టిట్యూషన్ మనం చెప్పింది? బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇవన్నీ ఏం చేస్తాయి? దే కెన్ బై ఇన్ దట్. నేను ఒక బిగ్ కార్పొరేట్ కంపెనీ, నేనేం చేస్తాను? బాబు నాకు 6 months పీరియడ్, ఇదిగో నా మీద భరోసా ఉంచుకో, పర్వాలేదు, నేను 6 నెలల్లో డబ్బులు కట్టేస్తాను. నేనేం చేస్తాను? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మామూలుగా బ్యాంకుకి 6% అయితే నేను 6.5 పెడతాను. ఎందుకు? అట్రాక్ట్ చేసేదానికి. సో నేను 0.5 నేను ఎక్స్ట్రా మాత్రం ఇస్తున్నాను, కానీ నేనేం చేస్తున్నాను? ఐఎమ్ టైడ్ ఓవరింగ్ మై ఆల్ షార్ట్ టర్మ్ లిక్విడిటీస్. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళట్లేదు, బ్యాంక్ దగ్గరికి వెళ్తే 2 months టైం వేస్ట్. సో అలాంటప్పుడు ఈ కమర్షియల్ పేపర్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. ఓకే, సో మినిమం నెట్వర్క్ మీరు కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కమర్షియల్ పేపర్ అని మీరు వికీపీడియాలో కొడితే చాలు, లేదంటే అర్ధపీడియా అని ఉంటుంది, ARTHPEDIA, ఆల్ ఇండియన్ ఎకనామికల్ సర్వీసెస్, IES వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వెబ్సైట్, దాంట్లో అయినా మీకు దొరుకుతుంది క్లియర్ గా. వాట్ ఈస్ ద కమర్షియల్ పేపర్స్? కమర్షియల్ పేపర్ ఇష్యూ చేయాలంటే ఆ కార్పొరేట్ కి మినిమం ఎంత నెట్వర్క్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ రేటింగ్ ఎంత ఉండాలి, అండ్ వాట్ ఈస్ ద డినామినేషన్ దే కెన్ గివ్, అండ్ వాట్ ఈస్ ద మెచ్యూరిటీ పీరియడ్, ఇవన్నీ దాంట్లో చూసి మీరు తెలుసుకోండి. నెక్స్ట్ క్లాస్, దట్ ఈస్ టుమారో, నేను రేపు అడుగుతాను. ఓకే, అదర్వైజ్ అసైన్మెంట్ ఇవ్వకపోతే చేయట్లేదు, నేను మళ్ళీ స్కూల్ లాగే అవుతుంది. సో కమర్షియల్ పేపర్స్ అంటే అది ఐడియా వచ్చింది. కమర్షియల్ పేపర్ ఎవరు ఇష్యూ చేస్తారు అనేది, ఎందుకు ఇష్యూ చేస్తారో తెలుసు కదా? చెప్తారా ఎవరైనా కమర్షియల్ పేపర్ ఎందుకు ఇష్యూ చేస్తారు? బికాస్ క్వశ్చన్స్ విల్ కమ్, వెరీ ఫండమెంటల్ గా ఉంటాయి కానీ మనకు తెలియదు. కమర్షియల్ పేపర్ ఎవరు ఇష్యూ చేస్తారు? బ్యాంక్స్, కార్పొరేట్ కంపెనీస్ ఇలా ఇస్తారు. ఇప్పుడంటే ఇప్పుడు విన్నారు, మీరు వెంటనే పెట్టేస్తారు, తర్వాత డౌట్ వచ్చేస్తుంది మనకి. ఏంటి వాట్ ఈస్ కమర్షియల్ పేపర్? What is commercial paper? Commercial paper is a money market instrument issued by the corporates to whom? To the other financial institutions that are playing in the money market. So you need to know what is the maturity period, what is the minimum investment rating need to be have by the corporates, and what is the amount and what is the denomination they can give. Okay. So next instrument is the certificate of deposit, right? CD. Certificate of deposit. Certificate of deposit. CPs ఎవరు ఇష్యూ చేస్తారు? కార్పొరేట్స్. Certificate of deposits are issued by the banks. They are issued by the banks except RRBs, regional rural banks. ఇక్కడ మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని ఉంటుంది. దే కెనాట్ ఇష్యూ ద సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. హూ కెన్ ఇష్యూ? అదర్ దాన్ RRBs, ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కెన్ ఇష్యూ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. ఎందుకు ఇష్యూ చేస్తారు? అగైన్
బ్యాంక్ ఏం అవసరం సార్, బ్యాంకే అందరికి లోన్లు ఇస్తుంది, దానికి ఏం అవసరం, ఎప్పుడు కావాలంటే అప్పుడు లోన్ తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అగైన్ ఐ సెడ్ there are some maturity buckets are maintained in the banks. Okay, there was a committee in the bank, it is called ALCO committee, asset and liability committee. So bank always should maintain a maturity bucket. మీరు కనుక ఇంట్రెస్ట్ రేట్లు కనుక ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా మీకు తెలుస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 7 days నుంచి ఉంటుంది ఇంట్రెస్ట్, అంతేనా? ఫిక్స్డ్ డిపాజిట్ మినిమం పీరియడ్ ఇస్ ద 7 days, మాక్సిమం పీరియడ్ ఇస్ ద 10 years. సో 7 days ఎంత పెట్టుంటాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 4%. 15 days 4%, 30 days 4.5%, 6 months 6.7%, 390 days 8%, again 2 years 7%, 5 years 6%. ఎందుకు? మెచ్యూరిటీ పెరిగే కొంది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయి, కానీ బ్యాంక్ లో చూస్తే ఎలా ఉంది? ఇట్లా ఉంది. అది 390 days పీరియడ్ కి అగైన్స్ పట్టుంది, మధ్యలో ఇంకెక్కడా లేదు, కామన్ గా ఉన్నాయి. ఎందుకు అట్లాగా? ఎందుకు బ్యాంక్ అలా పెంచుతుంది? కొన్నిసార్లు ఒక్కొక్క బ్యాంకు మీరు 2 years 3 months పెట్టండి అంటది, అదేం లెక్క? 2 year లక్కీ నెంబరా ఏంటి దానికి? ఎందుకు పెడతారు? పోనీ అది లక్కీ నెంబర్ అనుకుంటే సేమ్ అదే మెయింటైన్ చేస్తుందా? ఉండదు. ఒక 6 నెలల తర్వాత ఆ డిపాజిట్ తీసేస్తారు, దానికి ఒక ఏదో పేరు పెడతాడు, స్వర్ణ క్రాంతి డిపాజిట్ అని. ఆ క్రాంతి వాళ్ళకి, మనకు కాదు కదా. ఎందుకు? బికాస్ దేర్ ఆర్ సమ్ మెచ్యూరిటీ బకెట్స్ ఇన్ ద బ్యాంక్. నేనేం చేస్తాను, పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకుంటాను. నా మనీలో ఏముంటాయి? సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా డబ్బులు ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు నేను ఎప్పుడు ఇవ్వాలి? మెచ్యూరిటీ తర్వాత ఇవ్వాలి. సేవింగ్స్ బ్యాంక్ లో నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. సో నేను మెచ్యూరిటీ ఇక్కడ నా ఫిక్స్డ్ డిపాజిట్ లో నేను రీపేమెంట్ చేయాలంటే నాకు తెలుసు నా దగ్గర 1 year తర్వాత మెచ్యూరిటీ 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. నేనేం చేస్తాను, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ హోమ్ లోన్స్ ఇచ్చేసాను, మొత్తం 100% హోమ్ లోన్ ఇచ్చేసాను అనుకోండి, సెక్యూరిటీగా బాగుంటది నాకని. ఏమవుతుంది? ఈఎంఐలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఈఎంఐస్ అది హోమ్ లోన్ అంటే ఎంత ఉంటాయేమో, మినిమం 10 years ఉంటుంది, మాక్సిమం 30 years వరకు ఉంటుంది. నా డబ్బులు ఎప్పుడు వచ్చాయి? నాకు 1 సంవత్సరం తర్వాత 100 కోట్లు కట్టాలి. ఈ హోమ్ లోన్స్ ఇచ్చేసాను, మరి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను మా కస్టమర్లు కట్టుకోవాలా అక్కర్లేదా? సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ గ్యాప్. నా డిపాజిట్స్ త్వరగా మెచ్యూరిటీ అయిపోతాయి. ఫిక్స్డ్ డిపాజిట్ మాక్సిమం 2 to 3 years లోనే అన్ని మెచ్యూర్ అవుతాయి. వెరాజ్ హోమ్ లోన్స్ ఆర్ పర్సనల్ లోన్స్ ఎంత ఉంటుంది టర్మ్? 3 years, 5 years, 10 years, 20 years ఉంటాయి. అప్పటికి కానీ నా డబ్బులు మొత్తం రావు. నేను ఎలా చేయాలి దానికి పేమెంట్? ఇలాంటి షార్ట్ టర్మ్ గ్యాప్స్ ఏదైనా వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు కాల్ మనీ కానీ నోటీస్ మనీ, టర్మ్ మనీ ఇచ్చి తెచ్చుకోవచ్చు. బట్ దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద మనీ మార్కెట్. ఒక బ్యాంక్ తన ఇష్ట ప్రకారం ఎంతంటే అంత తెచ్చుకోవడానికి లేదు. దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ దట్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద 75% and 125% ఆఫ్ ద టైర్ 1 క్యాపిటల్ మాత్రమే తీసుకోవాలి. లెండింగ్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 150%. దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ గివెన్ బై ద ఆర్బీఐ. అంతకన్నా ఎక్కువ తెచ్చుకోలేం. మనం తెచ్చుకోవాలన్నా నేను తెచ్చుకోలేను. మరి నాకు మనీ మార్కెట్ లో కూడా నాకు దొరకలేదు డబ్బులు, నేనేం చేయాలి? అర్జెంట్ గా కావాలి నాకు. నేనేం చేయొచ్చు? ఐ కెన్ ఇష్యూ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ నేను ఎవరికి ఇష్యూ చేయొచ్చు? I can issue to the customers, I can issue to the all other money market institutions. ఎవరు money market institutions లో ఎవరున్నారు? All banks and primary dealers. వీళ్ళు ఎవరైనా సరే కొనుక్కోవచ్చు. So who are issuing that certificate of deposit? ఎవరు ఇస్తున్నారమ్మా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్? బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి, ఎక్సెప్ట్ ఆర్ఆర్బీస్. ఆర్బీఐ అని చెప్పొద్దు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సోషల్ మనం వరల్డ్ మ్యాప్ చూస్తే ఆఫ్రికాని ఇండియా అని గుర్తుపెట్టిన వాళ్ళు కూడా నేను చాలా మందిని చూశాను. ఎందుకంటే ఆఫ్రికా కూడా ఇండియా లాగే ఉంటుంది కదా. ఇండియా అంటే పెద్ద దేశం అని మొదటి నుంచి మనకి చిన్నప్పుడు గుద్ది చెప్పుంటారు తలపైన. సో ఆఫ్రికాని కూడా ఇండియా అని చెప్తారు. ఆర్ఆర్బీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్బీఐ. మీకు ఇప్పుడు అది సిల్లీగా ఉండొచ్చు, కానీ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సో దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్ఆర్బీస్ ఏం ఇష్యూ చేయొచ్చు? సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఇష్యూ చేయొచ్చా? చెయ్యకూడదా? ఎందుకు? అవి కూడా బ్యాంకులే కదా పాపం. డౌట్ రాలేదు ఎవరికి? వచ్చింది సార్, మాకెందుకు మీరే చెప్తారు కదా. పాపం అవి కూడా బ్యాంక్సే కదా. లేదు, దే ఆర్ ఆల్సో షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఆర్ఆర్బీస్ ఆర్ ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. Because their infrastructure and their capability is limited to only certain districts. మీకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వెళ్తే ఎక్కడ ఉంటుంది? ఒక 5-6 డిస్ట్రిక్ట్ లోనే ఉంటుంది.
ఇది ముంబైకి వెళ్ళి ఎప్పుడు ట్రేడింగ్ చేశాను? మనీ మార్కెట్ అంతా ఎక్కడ జరుగుతుంది? ముంబైలో జరుగుతుంది. కనీసం ముంబైలో ఒక ఆఫీస్ ఉండాలి కదా. ఇది ఎప్పుడు ఆఫీస్ పెట్టాను ముంబైలో, ఎప్పుడు చేశాను? సో దేర్ ఆర్ సమ్, మనదంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అట్లీస్ట్ ఇది కొద్దిగా పెద్దది. దేర్ ఆర్ సమ్ బ్యాంక్స్, లాంగ్ పీ బ్యాంక్ మనకి మణిపూర్, అస్సాంలో ఉంటుంది. వాటికి బ్రాంచ్ల్లో కుర్చీలు కూడా ఉండవు వాటికి. అవి మనీ మార్కెట్లోకి వచ్చి ఏం ట్రేడ్ చేస్తాయి చెప్పండి? సో దేర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ దట్, దట్స్ వై దే ఆర్ నాట్ అలౌడ్. ఇప్పుడు ఆర్ఆర్బి పరిస్థితి కొంత బెటర్ గానే ఉంది. సో ఎక్సెప్ట్ ఆర్ఆర్బీస్, ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కెన్ ఇష్యూ ద సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. ఎందుకు? టు టైడ్ ఓవర్ ద టెంపరరీ మిస్ మ్యాచెస్ ఇన్ దేర్ మెచ్యూరిటీ బకెట్స్. ఎందుకు? అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరైనా అడిగితే చెప్తారా ఎందుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉందంటే, బ్యాంక్ కి అప్పుడు మెచ్యూరిటీ గ్యాప్ అనేది ఉంది, రావాల్సిన డబ్బులు రావట్లేదు. సో ఏం చేస్తుంది, అప్పుడు బయట నుంచి అప్పు తెచ్చుకోవడానికి కస్టమర్ కి నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తాను, రండి రండి నా దగ్గర పెట్టండి అంటారు. రేపు మీరు బలయ్యేది మీరే. అప్పుడు ఎప్పుడైతే మెచ్యూరిటీ బకెట్స్ లో అప్పుడు మనకి డబ్బులు ఉండట్లేదో, ఒక మొబిలైజేషన్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ మొబిలైజేషన్, పదండి బ్రాంచ్ మేనేజర్లు, ఆఫీసర్లు, క్లర్క్లు పదండి వీధుల్లోకి, చప్పట్లు కొట్టండి, ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోండి. సో ఆల్ ద బ్యాంకర్స్ ఆర్ నీడ్ టు డూ దట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మనీ మార్కెట్. అర్థమైందమ్మా? అట్లీస్ట్ ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్. మనకి దీని గురించి ఏమంత అవసరం లేదు, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫినాన్షియల్ సిస్టమ్ వీ నీడ్ టు నో దట్. ఇప్పుడు మనీ మార్కెట్ నుంచి ప్రిలిమినరీగా ఏమైనా చెప్పేస్తారుగా, వాట్ ఆర్ ద డిఫరెంట్? నేమ్ ఈజ్ ఫినాన్షియల్ మార్కెట్, నేమ్ ఈజ్ ద money market. Who is the regulator? RBI. What are the institutions? Banks, mutual funds, insurance companies, primary dealers, pension funds. Next one, financial instruments. What are those? Call money, notice money, term money, treasury bills, commercial papers, certificate of deposits. There are several other types also there, like CBLO, collateralized borrowing and lending obligations. ఉన్నాయి, మనకు అవసరం లేదంతా. ఓకే, సో దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ మనీ మార్కెట్. మీరు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ కూడా సేమ్ కమర్షియల్ పేపర్ కి ఏదైతే నేను చెప్పానో, వాట్ ఈస్ ద డినామినేషన్, ఎంత మల్టిపుల్ ఇవ్వచ్చు, ఎవరు ఇష్యూ చేయొచ్చు, దీస్ ఆర్ ఆల్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్. సో నెక్స్ట్ వన్ ఇస్ దట్ క్యాపిటల్ మార్కెట్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వేసేసుకోండి, క్యాపిటల్ మార్కెట్. ఇక్కడ బిజినెస్ చేయాలని ఎంతమంది కోరిక ఉంది? ఓ వెరీ గుడ్. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? పబ్బులు, రేవు పార్టీలు అని చెప్పొద్దు. బిజినెస్ ఏంటి? ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒకటి, ఏదైనా తప్పులేదులేండి. ఇన్స్టిట్యూట్ రన్ చేయాలన్నా? అర్థం కాలేదు. నా ఎగ్జాంపుల్స్ అన్ని పానీపూరి బండి ఇట్లాగే ఉంటాయి, చీప్ గా ఉంటాయి. మీరు చెప్పండి కొద్దిగా హైఫైగా ఉండే ఏదైనా. ఒక బిజినెస్ కూడా తెలీదా? ఓకే, నేనే చెప్తానులేండి ఏదో ఒక బిజినెస్. నాకు ఒక మంచి ఐడియా ఉంది బిజినెస్ చేయాలని. ఒక ఫర్టిలైజర్ కంపెనీయో లేదా ఒక ఫర్టిలైజర్ రీటైలింగ్ షాప్ పెట్టాలని నాకుంది. ఎందుకంటే మనం అందరు తినేది అదే కదా, యూరియా, డిఏపి అవే కదా మనం తింటాం రోజు. బియ్యం ఎక్కడ తింటున్నాం? సో మేజర్ అదే మంచి ప్రోడక్ట్ కాబట్టి అది నేను పెట్టాలనుకున్నాను. కానీ నా దగ్గర ఏంటి పరిస్థితి, మంచి ఐడియా ఉంది, పెట్టుకొని మంచి సెంటర్లో పెట్టుకొని కస్టమర్లు తెచ్చుకొని చేస్తాను, మంచి ప్రాఫిట్స్ వస్తాయి, అసలు ఎవర్ గ్రీన్ బిజినెస్, ఇబ్బంది లేదు. కానీ నా ఇబ్బంది అంతా ఏంటి, క్యాపిటల్ లేదు నా దగ్గర. కనీసం నాకు ఒక 10 లక్షలు 15 లక్షలు డబ్బులు కావాలి, ఎవడిస్తాడు? సరే పోనీ బ్యాంక్ వెళ్ళి అప్పు తెచ్చుకున్నా అంటే నన్ను చూసి 50,000 కూడా ఇవ్వట్లేదు బ్యాంక్ వాడు. మరి నేనేం చేయాలి? నాకు ఐడియాలు ఉన్నాయి, ఏం చేయలేకున్నా. అంటే ఇక్కడ ఏంటి, సో క్యాపిటల్ ఈజ్ ద మెయిన్ కన్స్ట్రెంట్ ఫర్ ఎనీ బిజినెస్. ఏదంటే ఒక పెద్ద రిలయన్స్ కంపెనీ ఉందమ్మా, జియో పెట్టింది. నిన్ననే ఒక యాడ్ చూశాను, దయచేసి అంబానీ గారు మీరు మందు షాపులు కూడా కనిపెట్టండి, అది పియో అని కంపెనీ పెట్టండి, దానికి అందరికి ఫ్రీగా తాగిచ్చండి అంటున్నారు. జియో కాకుండా పియో తాగిచ్చండి. అట్లాగే ఈ జియో అని పెట్టారు. దెర్ ఆర్ ఆల్మోస్ట్ బిలియన్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ ఫర్ స్పెంట్. మొత్తం ఆ ఎరెక్షన్ ఆఫ్ టవర్స్ అయితే ఏంటి, టెక్నాలజీ, వోల్టా టెక్నాలజీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిలియన్స్ ఆఫ్ రూపీస్ అనేవి దాంట్లో
ఖర్చు పెట్టారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంబానీ పాకెట్ లో ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి అవన్నీ డబ్బులు? మనవి. అంటే మనం ఎవరు పెట్టకపోయినా ఈ మనవే. ఓకే, సో దే ఆర్ పూల్డ్ అప్ ఫ్రమ్ ద పీపుల్. ఎందుకు? వాడి దగ్గర అంత క్యాపిటల్ లేదు కాబట్టి. సో ఫర్ ఎనీ బిజినెస్ ఎక్స్పాన్షన్ అండ్ ఫర్ ఎనీ డెవలప్మెంట్, ఈవెన్ ఒక దేశం డెవలప్ అవ్వాలన్నా ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఈ క్యాపిటల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బేసికల్ గా ఇంకొద్ది ఎకనామిక్స్ లోకి వెళ్దాం మనం. ఈ క్యాపిటల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? క్యాపిటల్ అనేది కూడా డబ్బులేనమ్మా, అదేం వేరే రూపం ఏమి ఉండదు దానికి. ఈ క్యాపిటల్ అనే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తాయి అవి? దే ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ అవర్ సేవింగ్స్. ఓకే, మన దాచిపెట్టుకోవడం, మన సేవింగ్స్ చేస్తే మన సేవింగ్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి? క్యాపిటల్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు నాకు 100 రూపాయలు జీతం వచ్చింది అనుకోండి, నేనేం చేయాలి? కొంత డబ్బులు సేవింగ్స్ చేసుకుంటున్నాను. అది మన ఇండియన్ కల్చర్ లో ఉంది. దట్ ఈస్ కాల్డ్ సేవింగ్ థ్రిఫ్ట్. ఆ సేవింగ్ థ్రిఫ్ట్ అనేది మన ఇండియన్ కల్చర్ లోనే ఉంది. అలా కాకుండా సమ్ ఆఫ్ ద కంట్రీస్, మీరు వెస్ట్రన్ కంట్రీస్ అన్ని తీసుకుంటే ఏంటి, వాళ్ళకి అవసరం లేదు. నెలకి 10 రూపాయలు 100 రూపాయల నుంచి పెన్షన్ ఫండ్ కట్టేస్తారు అంతే. మిగిలిన డబ్బులన్నీ జల్సాలు చేసుకుంటాం. ఎక్కడాగే మనం క్యాపిటల్. సో ఈ క్యాపిటల్ మార్కెట్ లో మనకేంటి? ఎనీ డెవలప్మెంట్. ఇప్పుడు కంట్రీ ఏం చేస్తున్నాడు? ప్రధానమంత్రి మోదీ ఎక్కడ పడితే అక్కడ గేట్లు ఎత్తేస్తున్నాడు. ఏం గేట్లు? ఫారెన్ ఎక్స్చేంజ్ గేట్లు. బాబు మీరు రాండి 100% ఎఫ్డిఐ పెట్టేసుకోండి, మీరు ఇక్కడ 90% పెట్టుకోండి, 64% పెట్టుకోండి. ఎందుకు? టు డెవలప్ ద కంట్రీ. క్యాపిటల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మనం ఏం ఫినాన్షియల్ రిఫార్మ్స్ ఏమన్నా చేశారు అంటే దాని మీనింగ్ ఏంటి? క్యాపిటల్ క్రియేషన్ కోసము, లేకపోతే ఎఫ్డిఐ కోసం అలౌ చేయడానికి గేట్లు ఎత్తేసారని అర్థం. అంతకుమించి రిఫార్మ్స్ అంటే మన వాళ్ళు గొప్పగా ఏమీ లేదు. కేబినెట్ కమిటీ ఒకటి కూర్చుంటుంది, దే డిసైడ్ దట్ బాబు ఈ సెక్టర్ లో మీరు పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంతకు ముందు చిన్న చిన్న దుకాణాలు చాలా మంది ఉండేవాళ్ళు, హోల్సేల్ షాప్స్. వీళ్ళందరూ మనం వెళ్ళగానే ఏదో మాట్లాడి మనకు కావాల్సిన అన్ని చిట్టి పట్టి ఒకటి తీసుకుని, లేదని ఫోన్లో చెప్పేస్తే అన్ని చక్కచక్క నోట్ చేసుకుని మనకి సాయంత్రానికి ఇంటికి పంపించేవాళ్ళు రిక్షాలో వేసి. ఇంతకు ముందు అంతేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనమే కథలు లేకుండా మనం ఒక తోపుడు బండి వేసుకొని నెట్టుకుంటూ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి వాడు ఎంత రేటు పెట్టి మనకు అనవసరం అన్ని వేసి మన దగ్గర ఉన్న ఒక క్యారెట్ కార్డుతో గీకేసి తెచ్చుకుంటున్నాం. అంతేనా ఇప్పుడు జరిగేది? ఏమైంది ఇక్కడ? ఎందుకు వచ్చాయి ఈ కంపెనీస్ అన్ని? అండ్ థ్యాంక్స్ అట్లీస్ట్ ఇంకా ఫారిన్ కంపెనీస్ అవేం రాలేదు. ఇంకా మన చిన్న చిన్న మార్కెట్, రత్నదీప్ అని, డిమార్ట్ అని ఇవే ఉన్నాయి. కంపెనీస్ లైక్ అమెజాన్ కానివ్వండి, ఇంకోటి ఏంటి ఆ పెద్దది వాల్మార్ట్. ఆ వాల్మార్ట్ వచ్చిందంటే ఇంకా అందరూ అవుటే. వాళ్ళందరూ రాలేదు. ఎందుకు ఇక్కడ? ఎందుకు అవన్నీ అలాగా పెద్ద పెద్ద షాప్స్ పెట్టి ఏసీలు పెట్టి దాంట్లో కూరగాయలు కొత్తిమీర కట్టలు ఇవి అమ్ముకుంటున్నారు? ఎందుకు? ఏంటమ్మా ఏం చెప్పరేంటి? ఎందుకు చేస్తున్నారు? ప్రాఫిట్స్ వస్తాయి, ఓకే బానే ఉంది. ఎలా చేయగలుగుతున్నారు? ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నాయా ఇన్ని సంవత్సరాల నుంచి లేని సూపర్ మార్కెట్లు ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు వచ్చేసాయి? సో దే హావ్ గివెన్ రిఫార్మ్స్. ఆ రిఫార్మ్స్ అంటే ఏమీ లేదు, బాబు ఈ సెక్టర్ లో మీరు ఎఫ్డిఐ పెట్టుకోవచ్చు, మీరు బయట నుంచి అప్పులు తెచ్చుకోవచ్చు, ఏం పర్వాలేదు, ఇవన్నీ ఓపెన్ చేసేయండి, చిన్నోళ్ళు చచ్చిపోయినా మాకు పర్లేదు, పెద్దోళ్ళు 4 బతుకుని చల్లగా ఉంటే మాకు చాలు అనేది అట్లా గవర్నమెంట్ ఏవో వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటారు. దాని ప్రకారం ఇప్పుడు మనం చూస్తున్నాం డిమార్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ వస్తాయి, సూపర్ మార్కెట్లు ఎక్కడ పడితే అక్కడ వస్తాయి, ఐస్ క్రీమ్ షాప్స్ వస్తాయి, ఇంకా హాస్పిటల్స్ అయితే చెప్పనక్కర్లేదు, వీధికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అంతేనా? హాస్పిటల్కి వెళ్లకుండా ఉండే వాళ్ళు ఎవరూ లేరు, ఇంక్లూడింగ్ మీ. So we are talking about capital market where capital is a scarce resource. It's a scarce resource. అంటే ఏంటి? బైవర్డెడ్ కాదమ్మా ఇది. ఇట్స్ అనే అబండెన్స్ నేచర్ ఈస్ వెరీ వెరీ లో, చాలా తక్కువగా లభిస్తుంది. కానీ మన అవసరం ఏముంటుంది? నా దగ్గర ఒక 10 లక్షలు ఉంటే నేను ఇది పని చేస్తాను, 50 లక్షలు ఉంటే ఒక కంపెనీ పెడతాను, 100 కోట్లు ఉంటే ఇది చేస్తాను అనుకుంటాను. ఈ క్యాపిటల్ అనేది మనం అన్ని కూడా దీన్ని రైజింగ్ చేసుకొని యాజ్ వెల్ యాజ్ ట్రేడింగ్ చేసుకునే మార్కెటే క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ లో ఏమేం చేస్తాం మనం? వి రైజ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ద పబ్లిక్. వి రైజ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ద పబ్లిక్. ఒకసారి రైజ్ చేసిన తర్వాత ఏంటి? అగైన్ వి డూ ద ట్రేడింగ్ ఆన్ దట్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్. వి డూ ద ట్రేడింగ్ ఆఫ్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకుందాం. రిలయన్స్ సుమారుగా ఇప్పుడు ఒక 53,000 కోట్ల రూపాయలు కావాలని ఒకటి ఏం చేసింది? ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. మొట్టమొదటిగా మా కంపెనీ నుంచి మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, ఆయన పెట్టుకోండి, నష్టపోండి అంటుంది. మనం అందరం ఏం చేస్తాం? 10 రూపాయలు షేర్ పైన ఉండే వాల్యూ ఎంత? 10 రూపాయలు. మనం ఎంత కొంటాం?
600 రూపాయలకి కొంటాం. చూడండి మనం ఎంత మోసగాళ్ళు, మనం ఎంత అమాయకులు. 10 రూపాయలు ఉంటుంది షేర్ పైన, మనం కొంటే ఎంత మార్కెట్ లో 600 రూపాయలు. వన్స్ మీరు షేర్ కొన్న తర్వాత తీసుకెళ్లి రిలయన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇచ్చేసి, ఆ ఇష్యూయింగ్ అండ్ రిజిస్టర్ ఆఫీస్ అని ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి ఇస్తే మీకు 600 రూపాయలు మీరు మార్కెట్ లో కొన్నా మీకు ఎంత ఇస్తాడు? ఆడు 10 రూపాయలు కూడా ఇవ్వడు. 10 రూపాయల్లో మళ్ళీ వాడి ఛార్జెస్, పోస్టల్ ఛార్జెస్, క్లర్క్ కేస్ ఛార్జెస్ అన్ని తీసి మీకు ఒక 8.5 రూపాయలు ఇస్తాడు. కానీ మీరు ఎంత కొంటారు అది మార్కెట్ లో? 600 రూపాయలకి కొంటారు. ఇది ప్యాకెట్ కాదా? ప్యాకెటే కదా, ఆన్లైన్ ప్యాకెట్ అయినా ట్రేడింగ్ అయినా ఒకటే కదా. ఆలోచించండి మీరు ఇంటికి వెళ్ళాక. ఓకే, ఈ క్యాపిటల్ మార్కెట్ లో ట్రేడింగ్ ఎందుకు జరుగుతుందంటే, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ లో నేను ఏం చేస్తాను, షేర్లు కొనుక్కుంటాను. నేను ఒక 50 షేర్లు, 100 షేర్లు, లేకపోతే డబ్బులు ఉంటే ఒక 2000 షేర్లు నేను కొనుక్కున్నాను. ఇవాళ కొనుక్కున్నాను, బాగానే ఉంది, కంపెనీకి డబ్బులు ఇచ్చాను, రిలయన్స్ జియో వాడు ఫ్రీగా సిమ్లు ఇచ్చేసాడు, అమ్మేస్తున్నారు, అందరూ కొనుక్కున్నారు, వాడుకున్నారు, డబ్బులు కట్టినంటే అందరూ పక్కన పెట్టేశారు. అంతేనా? అయిపోయింది. ఇప్పుడు మరి కంపెనీకి లాభాలు రావట్లేదు. వాడేమన్నా డివిడెండ్ ఇస్తాడేమో అనుకుంటే డివిడెండ్ కూడా ఇవ్వట్లేదు కంపెనీ వాడు, ఎందుకంటే లాభాలు లేవు అంటున్నాడు. మరి నాకేమో నా డబ్బులన్నీ రిలయన్స్ బాగా పనిచేస్తాని మా ఇంట్లో మా ఆవిడ బంగారం అంతా కుదవబెట్టేసి, నా అన్ని కుదవబెట్టి, అన్ని కుదవబెట్టి డబ్బులన్నీ అయితే దీంట్లో పెట్టాను. మరి మా పిల్లవాడికి ఫీజు కట్టాలి, ఏం చేయాలి నేను? ఇంకా పక్కింటికి వెళ్ళి అడుగుదామంటే సిగ్గు, ఏంటి అప్పులు అడుగుతున్నాడు ఏంటి అని. మనకేనే ఆయన పక్కింటి వాళ్ళు అంటే అందరికీ లోకువే. ఐఏఎస్ ఆఫీసర్ పక్కింట్లో ఉన్నా ఆడంటే మనకి లోకువే, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా, అది మన నేచర్. ఏం చేయాలి నేను? ఇంకా నా దగ్గర ఉన్న ఏకైక మార్గం ఏంటి? ఏమున్నాయి నా దగ్గర? షేర్లు ఉన్నాయి, ఒక 2000 రూపాయలు, 2000 రిలయన్స్ షేర్లు ఉన్నాయి. నేను ఏం చేయాలి? ఇవి అమ్ముకోవాలి. ఎక్కడ అమ్ముకుంటాను? ఎక్కడ అమ్ముతాను? క్యాపిటల్ మార్కెట్. ఇప్పుడు రోజు మనం న్యూస్ లో చూస్తుంటాం, లాస్ట్ లో చెప్తారు షేర్ మార్కెట్ పెరిగింది తగ్గిందని. ఆ షేర్ మార్కెట్ ఈస్ నథింగ్ బట్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. ఓకే, క్యాపిటల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది ఐడియా ఉందా? సో కంపెనీస్ రైజ్ ఫండ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ through the initial public offers as well as the following public offers. It is called FPO. It is FPO, following public offer. ఇవన్నీ ఏం చేస్తారు? డబ్బులు తీసుకుంటారు. ఎవడైతే కొనుక్కున్నాడో షేర్ హోల్డర్స్, whenever they required, whenever there is a crunch for the liquidity, they go and sell in the market. That market is called as a share market. That is a part of capital market. Okay, who is the regulator of capital market? సెబీయేనా? షూరా? కాన్ఫిడెన్స్ గా చెప్పట్లేదు నాకు ఎవరు. సెబీ. వాట్ ఈస్ సెబీ? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సెబీ is the regulator. Next, what are the institutions that are in the capital market? ఎవరుంటారు? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఇప్పుడు నా కంపెనీ ఉంది రిలయన్స్ ఇండస్ట్రీ, నేనే ముఖేష్ అంబానీ. దాని కూడా అమౌంట్ అనుకోండి, ఏమవుతుంది? ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఇవ్వాలనుకున్నాను నేనేం చేస్తాను? డైరెక్ట్గా వెళ్ళి నా కంపెనీ నుంచి నేను వెళ్ళి చేయలేను. ఐ నీడ్ టు అపాయింట్ ఏ ఫస్ట్ వన్ మర్చెంట్ బ్యాంకర్ కావాలి నాకు. ఐ నీడ్ టు అపాయింట్ ఏ మర్చెంట్ బ్యాంకర్. ఒక హెచ్ఎస్బిసి బ్యాంక్, సిటీ బ్యాంక్ నేను మర్చెంట్ బ్యాంకర్ కింద అపాయింట్ చేసుకుంటాను. మర్చెంట్ బ్యాంకర్ ఏం చేయాలి? నా తరపున ఆ షేర్లు అమ్మగా వచ్చిన డబ్బులన్నీ వాడు పూలప్ చేసి వాడి దగ్గర పెట్టుకోవాలి. లేదా నా అనుకున్న డబ్బులు రాకపోతే వాడు నాకు మిగిలిన డబ్బులు వాడే కొనుక్కోవాలి, షేర్లు కొనుక్కొని డబ్బులు ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ మర్చెంట్ బ్యాంకింగ్. ఆ మర్చెంట్ బ్యాంకర్ ని ఒకరిని అపాయింట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎవరు? ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ కార్పొరేట్, సెకండ్ ఇన్స్టిట్యూషన్ ఎవరు? బ్యాంక్స్, లైక్ మర్చెంట్ బ్యాంకర్స్ ఉండాలి. సో సెకండ్ వన్ ఇస్ ద బ్యాంక్. థర్డ్ ఇన్స్టిట్యూషన్ ఏమి ఉండాలి? నేను షేర్లు నేను ఇస్తాను, సరే ఎవరు ఇస్తారు షేర్లు? ఎన్ని షేర్లు ఇచ్చాను లెక్కలు ఎవరు కడతారు? సో దేర్ వి రిక్వైర్డ్ ఏ ఇష్యూయింగ్ అండ్ రిజిస్టార్. ఇష్యూర్ అండ్ రిజిస్టర్ ఈజ్ ఎ థర్డ్ ఏజెన్సీ. మీరు కార్వే చూస్తుంటారు, షేర్ ఖాన్, కార్వి, విన్నారా పేర్లు? ఎప్పుడు మీరు గూగుల్లో కొట్టండి వెళ్ళాక కార్వి అంటే ఏంటనేది. సో దే ఆర్ సమ్ బ్రోకింగ్ ఏజెన్సీస్. ఈ కార్వే ఏంటి? దే ఇష్యూ ద షేర్స్ యాజ్ వెల్ యాజ్ దే మెయింటైన్ ఏ రిజిస్టర్. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో టీచర్ ఏం చేస్తుంది? మీకు అటెండెన్స్ వేసుకుంది, లేదంటే ఆప్షన్ మార్క్ చేస్తుంది కదా. అలాంటి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం. నేను ఎవరికి షేర్స్ ఇచ్చాను, ఎవరి దగ్గర షేర్స్ ఉన్నాయి, వాడి అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్లు ఏంటి, వాడికి లెటర్లు పంపించాలంటే ఈ లెటర్లు పంపించాలి. లేకపోతే షేర్ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి మారిందా, వాడి అడ్రస్ అప్డేట్ చేసుకున్నాం. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఇష్యూర్ అండ్ రిజిస్టర్. అండ్ హీఈస్ ద అదర్ కన్స్టిట్యూయెంట్.
Fourth one is that there is a custodian. Another one is that custodian. రాసుకోండమ్మా అది. First one ఎవరు? Corporates which are approved by the SEBI. నువ్వు నూనె వెళ్తే ఇష్యూ చేస్తావా IPO? Corporates approved by SEBI. Second one, merchant banker. Third one, issuing and registrar. Fourth one, custodian. Custodian. Custodian is the one who actually maintains the shares in demat form or physical form. Adi vaadi pani. Custodian pani entante they maintain in demat form or physical form. Okay, ఇంతవరకు IPO అయిపోయింది. నాకు డబ్బులు వచ్చేసి బ్యాంక్ డబ్బులు ఇచ్చింది బానే ఉంది. So what are the other institutions here required? Stock exchanges. Next one is that stock exchanges. ఎందుకు ఈ స్టాక్ ఎక్స్చేంజెస్? దే ఆర్ ద వన్ విచ్ యాక్చువల్లీ దే డూ ట్రేడింగ్. ఇప్పుడు నా షేర్స్ మీకు అమ్మాలి, ఎక్కడ అమ్మాలి? త్రూ ద స్టాక్ ఎక్స్చేంజెస్. ఏంటి మన దగ్గర ఉన్న పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్లు రెండు? BSE, నెక్స్ట్ వన్ NSE. ఏంటి NSE అంటే? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? NSE is in Delhi. That is registered office in Mumbai. Okay, that is correct. But its main operation or corporate office is in the Delhi. BSE, Bombay Stock Exchange is in the Mumbai. BSE has tied up with the S&P, Standard and Poor, for an Sensex indicator. Okay, whatever it is, we will deal separately. Stock exchanges అవన్నీ చెప్తున్నాం. సో స్టాక్ ఎక్స్చేంజెస్ ఉండాలి. ఇలాగే స్టాక్ ఎక్స్చేంజెస్ ట్రేడింగ్ జరగాలి. ఇక్కడ దాంతో పాటుగా ఏముండాలి? నా ఫార్మ్స్ అన్ని డిమాట్ కస్టోడియన్స్ చెప్పాను కదా ఇందాక. ఆ కస్టోడియన్స్ ఎవరు? దే ఆర్ ద NSDL అండ్ CDSL. ఇప్పుడే నోట్ డౌన్ చేసుకున్నాం కస్టోడియన్స్ పక్కనే. NSDL అండ్ CDSL. NSDL is the National Securities Depositories Limited. NSDL. CDSL is the Central Depository Securities Limited. Just note it down, NSDL and CDSL. వాటి గురించి ఎక్స్ప్లోర్ చేయండి రేపు నైట్కి వెళ్ళాక. ఏంటి వాట్ ఈస్ ఈ ఒక్కరోజు మీరు మిగిలిన సబ్జెక్టులు మర్చిపోండి, క్వాంట్ అండ్ అదర్ థింగ్స్. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ బ్యాంకింగ్. మనకి వీక్లీ 2 క్లాసులే ఉంటాయి కాబట్టి కాన్సన్ట్రేట్ ఆన్ దట్. వీ నీడ్ టు అటైన్ అట్లీస్ట్ మీకు 50కి 40 రావాలి. అంత ఈజీగా. ఎంత టైం పడుతుంది 40 రావడానికి? ఎంత టైం అటెంప్ట్ చేస్తారు? మీకు ఇచ్చిన టైం ఎంత? అవుట్ ఆఫ్ 2 hours లో ½ an hour ఈస్ గివెన్ టు ద జనరల్ అవేర్నెస్. మీకు ½ an hour అవసరం అవుతుందా? అక్కర్లేదు. మనకు ఆ క్వశ్చన్ చూస్తే ఆన్సర్ వస్తే వచ్చు, లేకపోతే లేదు. అదే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఏం చేయాలి? కొంత ట్రై చేయాలి. రీజనింగ్ లో అయితే మనకు అసలుకే తెలియదు, చివరి దాకా తెలియదు ఆన్సర్ వస్తుందో లేదు. ఇట్స్ టైం వేస్ట్. ఇంగ్లీష్ అదొక బ్రహ్మ పదార్థం, మనకు అర్థమే కాదు. సో వేర్ వీ కెన్ ఈజీలీ గెట్, దో పీపుల్ నెగ్లెక్ట్ దిస్ పార్ట్, మనం ఎక్కడ ఈజీగా తెచ్చుకోవచ్చు మార్క్స్? జనరల్ అండ్ అవేర్నెస్, వేర్ యూ కెన్ గెట్ ద మాక్సిమం స్కోర్. మీరు కనుక ఇక్కడ మెయిన్ గా కాన్సన్ట్రేషన్ చేస్తే యూ వుడ్ బి ఇన్ లీడ్ మార్క్స్ అన్ని ఇక్కడ నుంచే వస్తాయి. బికాస్ యూ నీడ్ టు బి సో ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథ్స్ దట్ బై సీయింగ్ ద క్వశ్చన్ యూ నీడ్ టు ఆన్సర్. అట్లా ఉంటే మీరు క్వాంట్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. రీజనింగ్ దట్ ఎనీబడి విల్ నాట్ గెట్ ఫుల్ మార్క్స్. ఇంగ్లీష్ యూ డోంట్ నో, నీదర్ యూ నో నార్ ద ఎగ్జామినర్ నో. వాడికి ఇంకొకటికి ఇస్తే అది పేపర్, వాడికి ఫుల్ మార్క్స్ రాదు ఇంగ్లీష్ టీచర్కి. సో మెయిన్ దీనికి తెచ్చుకోవచ్చు కాబట్టి మన ఆబ్జెక్టివ్ ఇస్ దట్ అట్లీస్ట్ 40 మార్క్స్ రావాలి. అందుకని దీని మీద ఈ 2 రోజులు కాన్సన్ట్రేషన్ చేస్తే యూ విల్ ఈజీలీ గెట్. వీ గో బై అన్ అప్రోచ్, మనం ఫండమెంటల్ గా చెప్పుకుంటాం, యాజ్ వెల్ యాజ్ వీ గో బై ద కంటెంపరీ ఇష్యూస్ లైక్ వాట్ ఈస్ ఇట్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆర్బీఐ. ఆర్బీఐ అంటే ఏంటి,
ఆర్బీఐ కరెంట్ న్యూస్ లో ఎందుకు ఉంది? ఫ్రమ్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, మే, జూన్, జూలై. వాడు ఏం చెప్పాడు? సే ఎగ్జాంపుల్ ఆర్బీఐ సేస్ దట్ asset reconstruction company needs to have a minimum capital of 100 crores. So we need to know what is an ARC and what is the functions and what are the different steps involved in it and why the capital is required hundreds. Is it not there else? ఇంతకు ముందు లేదా 100 crores? ఇప్పుడు ఎందుకు పెట్టింది? దీని రెగ్యులేటర్ ఎవరు? So we will discuss all those because those are the one, because that's why I continuously write all the examinations. Bank exams రాస్తూనే ఉంటాను. I understood that ఈ మనం చెప్పుకున్న ఫండమెంటల్ లోంచి ఈవెన్ 2 క్వశ్చన్స్ కూడా రావట్లేదు. సో ఓన్లీ ఆల్ ఆర్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? సే ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఇప్పుడు ఏం చేసింది రీసెంట్ గా? దే హ్యావ్ గివెన్ ఎన్ ఏ పబ్లిక్ నోట్ ఫర్ ద ఒపీనియన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అబౌట్ ద హోల్సేల్ బ్యాంకింగ్. హోల్సేల్ బ్యాంకింగ్ అంటే మన పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. వాటితో పాటుగా హోల్సేల్ బ్యాంక్స్ వేర్ మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఇస్ 1000 crores. వాటి మీద ఏంటి మీ ఒపీనియన్ చెప్పండి అని పబ్లిక్ ఒక నోట్ ఇష్యూ చేసింది. దెన్ వీ విల్ డిస్కస్ ఆల్ దోస్. సో మన అప్రోచ్ ఇలా ఉంటుంది కాబట్టి వీ నీడ్ టు కవర్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్సో వీ డీల్ విత్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ రీసెంట్లీ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ఓకే, యాజ్ ఫర్ యాజ్ ఐ థింక్ ఐ నో ద వాట్ ఈస్ ద ఎగ్జామినర్ పల్స్, ఎలా అడుగుతున్నారండి. ముఖ్యంగా ఐబీపీఎస్ లో అయితే క్వశ్చన్స్ కళ్ళు మూసుకొని చెప్పేసి ఏమొస్తాయి అనేది బై సీయింగ్ ద రీసెంట్ ట్రెండ్స్. ఎక్కడాగే మనం క్యాపిటల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్టాక్ ఎక్స్చేంజెస్, కస్టోడియన్స్ చెప్పుకున్నాం మనం. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద capital market. Who is the capital market regulator? SEBI. So what are the institutions that you know? All the corporates and merchant bankers, custodians, issuing and register. Next one, stock exchanges or the NSDL and CDCL. What are the financial instruments in the capital market? ఇంతకటి నుంచి ఒక పేరు చెప్తూనే ఉన్నాను నేను. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటి? ఫస్ట్ వన్ షేర్. ఫస్ట్ వన్ ఇస్ ద షేర్స్. Financial instruments are shares. Capital market deals with the financial instruments like shares, or they are also called equities. Shares are also called as equities. మీరు ఒక షేర్ కొన్నారనుకోండి, even a single share in Infosys, you are the owner of Infosys. You will be called for an annual general meeting, AGM. Every year meeting జరుగుతుంది, మీకు ఒక మెయిల్ వస్తుంది, you are invited to participate in AGM. ఎక్కడ జరుగుతుంది? ముంబైలో జరుగుతుంది. మీరు కొన్న షేర్ ఎంత? ఒకటి. దాని వాల్యూ ఎంత? 500 రూపాయలు. ముంబై టికెట్ ఎంత? 2000. బట్ you are the owner of that company. That's why they are called equities. Whatever you subscribed in the shares, they are called equities. That is the capital market in brief. ఐడియా వచ్చింది కదమ్మా? వాట్ ఆర్ ద క్యాపిటల్ స్టాక్ ఎక్స్చేంజెస్ చెప్పాం, బిఎస్సి అండ్ ఎన్ఎస్సిస్. ఇవే కాకుండా మన దగ్గర చాలా ఇంకా ఆల్మోస్ట్ దెర్ ఆర్ అబౌట్ 12 to 15 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. రీసెంట్ గా మన హైదరాబాద్ లో కూడా ఈ పక్కనే ఉండేది, ఈ రోడ్ ఈ చివరి పాపం బిల్డింగ్ పాత పడిపోయి కూల్చేశారు. దాని లైసెన్స్ క్యాన్సిల్ చేసింది ఎవరు? సెబీ. సో సెబీ ఇస్ ద రెగ్యులేటర్. ఇప్పుడు వీళ్ళందరి యొక్క రెగ్యులేటర్ ఎవరమ్మా? మర్చెంట్ బ్యాంకర్స్, కస్టోడియన్స్, ఇష్యూయింగ్ అండ్ రిజిస్టర్ ఆఫీస్, వీళ్ళందరూ రెగ్యులేటర్ ఎవరు? సెబీ. మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేటర్ ఎవరు? మ్యూచువల్ ఫండ్ రెగ్యులేటర్ ఈజ్ సెబీ. అదొకటి మీరు బ్రాకెట్ లో పెద్ద అక్షరాలతో రాసుకోండి. మ్యూచువల్ ఫండ్ రెగ్యులేటర్ ఈజ్ ద సెబీ. దిస్ క్వశ్చన్ ఐ థింక్ ఇట్ కేమ్ ఆల్మోస్ట్ 3 or 4 times. మ్యూచువల్ పెద్ద అక్షరాలతో రాసుకోండి అమ్మా, చిన్నవి రాస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ రెగ్యులేటర్ ఈస్ ద సెబీ. హూ ఈస్ ద రెగ్యులేటర్ ఫర్ స్టాక్ ఎక్స్చేంజెస్? సెబీ. ఫర్ కస్టోడియన్స్? సెబీ. ఫర్ ఇష్యూయింగ్ అండ్ రిజిస్టర్ ఆఫీస్? సెబీ. ఓకే. So whatever it is that, except that mutual funds all are even mutual funds, they are all governed by the SEBI. Next market is the forex market. So forex market is in a short term for foreign exchange market. ఏంటి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి?
ఫారిన్ అంటే ఏంటి? ఫారిన్ అంటే ఫారిన్ వెళ్ళారంటే అదర్ కంట్రీస్కి వెళ్ళారు. బాగుంది. అదర్ కంట్రీస్కి వెళ్తే ఫారిన్కి వెళ్ళాం అంటున్నాం. మరి ఏంటిది ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే? ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే అదర్ కంట్రీస్ కరెన్సీస్ ని మనం ఫారిన్ ఎక్స్చేంజ్ అంటాం. సో వాట్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ కరెన్సీస్ ఏమున్నాయి మనకి వరల్డ్ వైడ్ లో? యుఎస్ డాలర్, ఒట్టి డాలర్ అని చెప్పదమ్మా, డాలర్లు చాలా వాటికి ఉన్నాయి. యుఎస్ డాలర్స్. సెకండ్ హైలీ ట్రేడెడ్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ జీబీపీ. థర్డ్ వన్ euro. Third one is the euro. Fourth one Canadian dollar. Next one Singapore dollar. Then Australian dollar. Then Chinese yuan. Japanese yen. So these are all major currencies that are traded. Minor currencies ante INR కావచ్చు, లేదంటే Swiss francs కావచ్చు. There are different other dollars countries. Maybe Pakistan rupiah, Sri Lanka rupiah, Maldives. So there are different other currencies. They are minorly traded. అంటే మనకి some agreements ఉన్నాయి. Say example Iran. Iran తో మన అగ్రిమెంట్ ఏంటంటే we need not pay in the dollar form. We can pay in the INR form. అలాగా ఇండివిజువల్ గా ఏదైనా కంట్రీస్ ఓన్లీ ఫర్ ద స్పెసిఫిక్ పర్పస్ అవి అగ్రిమెంట్ చేసుకొని దేర్ ఓన్ కరెన్సీస్ లో పేమెంట్ అనేది చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు అసలు ఇంతకీ ఫారిన్ ఎక్స్చేంజ్? నా కంట్రీలో నా ఇంట్లో నేను హాయిగా ఉండకుండా నాకు ఫారిన్ ఎక్స్చేంజ్ ఎందుకు? బయట దేశాలకు వెళ్తాం, ఎంత ఖర్చు అవుతుంది, కానీ మనకు అన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఫారిన్ ఎక్స్చేంజ్? ఎందుకు ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గిపోతుంటే ఇబ్బంది పడ్డారు? 1990 మనకి కేవలం 3 రోజులకి సరిపడా ఇంపోర్ట్స్ తీసుకోవడానికి మాత్రమే మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. డబ్బులు లేవు మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్. పివి నరసింహారావు ఏం చేశాడు? మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న బంగారాన్ని అంతా తీసుకెళ్లి రాయల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి డాలర్లు తెచ్చుకున్నాడు. తర్వాత నుంచి IMF దగ్గర నుంచి లోన్ తెచ్చుకొని ఏదో నడిపించారు బండి. అప్పుడు ఎందుకు అంత పని అసలు మనకి? మన బంగారు అయితే అక్కడెక్కడో పెట్టడం ఎందుకు? మనం ఫారిన్ ఎక్స్చేంజ్ తెచ్చుకోవడం ఎందుకు? ఎందుకు ఇన్ని కష్టాలు మనకు అసలు? అర్థం కాలేదు. వాల్యూవా కాదు మనకు అసలు ఎందుకు ఫారిన్ ఎక్స్చేంజ్? నాకు US డాలర్స్ ఎందుకు అసలు? నేనేమన్నా మా మార్కెట్లోకి వెళ్ళి పక్కన ఇక్కడికి వెళ్ళి 2 US డాలర్స్ ఇస్తే తీసుకుంటాడా? తీసుకోడు. మరి ఎందుకు నాకు US డాలర్స్? ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి డాలర్స్ ఎందుకు? ఇంపోర్ట్స్ చేసుకోవడానికి డాలర్స్ కావాలి. నేను ఏం ఇంపోర్ట్ చేసుకుంటాను? గూడ్స్ అండ్ సర్వీసెస్. బాగుంది. ఏం గూడ్స్ తీసుకుంటాను? ఏం ఇండియా మేజర్ గా ఇంపోర్ట్ చేసుకుంటుంది? మన ఇంపోర్ట్స్ లో ఆల్మోస్ట్ 33 to 40% పెద్ద కాన్స్టిట్యూయెంట్ ఏంటది? క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్. మన మొత్తం ఇంపోర్ట్స్ లో మేజర్ గా తీసుకునేది ఏంటి? ఓన్లీ క్రూడ్ ఆయిల్. సో నెక్స్ట్ అదర్ వన్ లైక్ ఐరన్ ఓర్ కావచ్చు, కోల్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ కావచ్చు. సో దేర్ ఆర్ అదర్ ఐటమ్స్. సో మేజర్లీ అవర్ డిపెండెన్సీ ఆన్ ద క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ తెచ్చుకున్నాక దాన్ని మనం రిఫైనింగ్ చేసుకొని we get converted that into petrol, diesel, kerosene, maybe the white petrol, other naphtha, maybe కొవ్వొత్తులు వాడేది ఏంటమ్మా మైను. ఈవెన్ ఆల్ those are produced, multani matti ఆడవాళ్ళకి, all are produced from the crude oil. అది మేజర్ గా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ఏం చేసుకున్నాం? మన మేజర్ కంట్రీ ఏం చెప్పాను ఇంతక? ఇరాన్. ఇరాన్ నుంచి కాకుండా కూడా మనం మిగిలిన అదర్ కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ వాటికి ఏం చేయాలి? నేను రూపాయలు ఇస్తే తీసుకుంటాడా? తీసుకోడు. పోనీ వాడి కరెన్సీ ఇద్దామంటే వాడి కరెన్సీ నా దగ్గర ఉండాలిగా, లేదు. సో దేర్ ఈస్ ఎన్ ఏ మీడియం కరెన్సీ. అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేసే కరెన్సీస్ ఏ ఉన్నాయి? ఇంతకు మనం చెప్పుకున్న 8 కరెన్సీస్ ఏవైతే మేజర్ కరెన్సీస్ ఉన్నాయో దే ఆర్ ఆల్ యాక్సెప్టెడ్ బై ద అదర్ కంట్రీస్. ఎందుకంటే నేను US డాలర్స్ ఇచ్చానుకోండి, సే ఎగ్జాంపుల్ నేను మలేషియా దగ్గర నుంచి తెచ్చుకున్నాను. మన ఫర్నిచర్, మన ఇళ్లలో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి? ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అంటే US అనుకోవద్దు, అది మలేషియా నుంచి వచ్చింది. సో మలేషియాలో ఎందుకంటే దేర్ ఈస్ ఎ సపరేట్ వుడ్,
ఆ వుడ్ ఏంటంటే ఈ ఫర్నిచర్ అన్ని తయారు చేయడానికి చాలా బాగా పనికి వస్తుంది. ఆ వుడ్ అక్కడ దొరుకుతుంది. సో దే మేడ్ ఆల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్నిచర్స్ ఇన్ ద మలేషియాలో చేసి అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మలేషియాలో ఏంటి కరెన్సీ? రింగెట్స్, మలేషియన్ రింగెట్స్ మన దగ్గర లేవు. సో నేనేం చేయాలి? వాడికి US డాలర్స్ ఇస్తే ఎందుకు తీసుకుంటాడు వాడు? ఇస్తే తీసుకుంటాడు అని చెప్తాం. ఎందుకు తీసుకుంటున్నాడు మలేషియన్ డాలర్స్? ఎందుకంటే వాడు ఇంపోర్ట్ చేసుకుంటాడు కదా, వాడికి కూడా పెట్రోల్ కావాలిగా, వాడికి కూడా చైనా ఫోన్లు కావాలి కదా, కావాలని అక్కర్లేదా? సో వాడికి US డాలర్స్ కావాలి. సో అందుకోసం దే యాక్సెప్ట్. దట్స్ వై సమ్ ఆఫ్ ద కరెన్సీస్ ఆర్ వైడ్లీ యాక్సెప్టెడ్. సో ఇక్కడ ఏంటి? ద డిపెండెన్సీ ఆన్ ద అదర్ కరెన్సీస్. నా కంట్రీ, నేను ఇంకో కరెన్సీ మీద డిపెండ్ అయ్యాను, ఆ కరెన్సీ నాకు కావాలి. సో ఇలా ట్రేడింగ్ బిట్వీన్ ద కరెన్సీస్ దే ఆర్ హ్యాపెండ్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో ఏం జరుగుతాయి? ట్రేడింగ్ ఆఫ్ ద డిఫరెంట్ కరెన్సీస్. ఓకే, మేజర్లీ ఆల్ 8 మేజర్ కరెన్సీస్ మనం ఇంతకు చెప్పుకున్నవి. ఓకే, ఏంటి 8 మేజర్ కరెన్సీస్ ఏంటి? USD, GBP, జపనీస్ యెన్, చైనీస్ యుయాన్, ఇంకా కెనడియన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, సింగపూర్ డాలర్. ఇవన్నీ అవి రేట్లు వాటిని బట్టి, వాటి వాల్యూని బట్టి డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, అండ్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఆల్సో, విచ్ ఇస్ ద హైయెస్ట్ కరెన్సీ మేజర్లీ ట్రేడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్ దీనార్ ఉంది. బహ్రెయిన్ దీనార్ ఒక డైలర్ తెచ్చుకుంటే మనకి 230 రూపాయలు వస్తాయి. లేదంటే శ్రీలంకకి వెళ్ళి మన రూపాయి ఇస్తే వాడు 7 రూపాయలు ఇస్తాడు మనకి. సో వీఆర్ రిచ్. మనం అక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి ఒక 10,000 పట్టుకెళ్తే 70,000 బ్రహ్మాండంగా ఆ బీచ్లో కూర్చొని ఇంత పెద్ద కొబ్బరి బొండాలు ఉంటాయి అక్కడ. ఒక్క కొబ్బరి బొండం తాగామంటే మనకి వెంటనే పరిగెత్తాలి. సో అంత పెద్దవి ఉంటాయి అక్కడ. సో అవన్నీ తాగొచ్చు డిపెండింగ్ అపాన్ ద కంట్రీస్ కరెన్సీ వాల్యూ. ఈ కరెన్సీ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది కంట్రీకి? ఈ కరెన్సీ వాల్యూ ఎవరు డిరైవ్ చేస్తారు? కరెన్సీ వాల్యూ ఎవరు డిరైవ్ చేస్తారు? నేను 62 రూపాయలు ఇస్తే ఒక డాలర్, 30 రూపాయలు ఇస్తే ఒక డాలర్, ఇట్లా ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఎవరు చేస్తారమ్మా? ప్రైమ్ మినిస్టరా? జస్ట్ థింక్ చేయండి, ఆన్సర్ తెలిగిపోయినా పర్వాలేదు. IMF, ఓకే, సమ్ ఆన్సర్. ఇంకా వరల్డ్ బ్యాంక్. ఇంకా దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద అదర్ ఇన్స్టిట్యూషన్స్. కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు IMF అంటే ఏంటి అని. సో వి విల్ లెట్. ఓకే, గుడ్. ఇంకా ఎవరు డిసైడ్ చేస్తారు? సో దేర్ ఆర్ 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద వాల్యూ ఆఫ్ ఎనీ కరెన్సీ. ఒక కరెన్సీ దీనికి ఇంత వాల్యూ ఉంది, దీనికి ఇంత వాల్యూ లేదు అని ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద కంట్రీస్ మెథడాలజీ. వన్ ఈస్ దట్ ఫిక్స్డ్ రేట్ ఆర్ ద రెగ్యులేటెడ్ రేట్. రెగ్యులేటెడ్ రేట్ రిజైమ్ అంటారు. ఆ రెగ్యులేటెడ్ రేట్ రిజైమ్ లో ఏంటంటే కంపెనీ, వాటి ఏదైతే దేశం ఉంటుందో ఆ దేశంలో ఉన్న రెగ్యులేటర్ హీ విల్ డిసైడ్ అండ్ టెల్ దట్ బాబు ఇవాళ మీరు 62 రూపాయలకి ట్రేడ్ చేసుకోపోండి అంటాడు. ఆ రోజు అందరూ ఏం చేయాలి? 62 రూపాయలకే కొనుక్కోవాలి. నీకు అవసరం ఉన్నా లేకపోయినా వాడి దగ్గర ఉన్నంత వరకు మార్కెట్లో వెళ్ళి కొనుక్కోవడం అంతే. డాలర్లు అయిపోతే ఆ రోజుకి అయిపోయినట్టే ఇంకా. సో దట్ ఈస్ ద ఫిక్స్డ్ రేట్. ఎవరు చెప్తారు? అది రెగ్యులేటర్ చెప్తారు. హూ ఇస్ ద రెగ్యులేటర్ ఫర్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్? ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ రెగ్యులేటర్ ఈస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద రెగ్యులేటర్. ఈయన చెప్తాడు ఫిక్స్డ్ రిజైమ్ రేట్ లో ఏంటి, RBI ఎంత రేట్ చెప్తే ఆ రోజుకి అంత రేటే చేయాలి. దేర్ ఈజ్ అదర్ వే. ఇంకొక మెథడ్ ఏంటంటే ఇట్స్ అన్ మార్కెట్ డ్రివెన్ మెథడ్ వేర్ మార్కెట్ ఫోర్సెస్ అని వేటిని అంటాం? డిమాండ్ అండ్ చెప్పండి. డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై ఆర్ ద 2 మార్కెట్ ఫోర్సెస్. దే డిటర్మైన్ ద ప్రైస్ ఆఫ్ ఏ కరెన్సీ. ఇప్పుడు ఎంత ఉంది డాలర్ వాల్యూ? 63 రూపీస్, అంతేనా? ఏమో నాకు తెలియదు అని చెప్పండి. సో ఎగ్జాంపుల్ 63 అనుకుందాం. ఒక 4-5 years బ్యాక్ ఇట్ వెంట్ అప్ టు ద 67 and 69 రూపీస్. ఎందుకు? అప్పుడు మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది, ఇవాళ మనకి తక్కువ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకుంది? బికాస్ వీఆర్ గెటింగ్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ FDIs ఇంటూ ద
country, and of course we are the largest receiving country in terms of the fixed deposit, sorry, FDI, foreign direct investments. So in the last quarter also it was revealed, we are the country where we are receiving the higher number of FDIs. ఇంతకు ముందు FDIలు అన్ని ఎక్కడికి వెళ్ళేవి, చైనాకి వెళ్ళాయి, ఇప్పుడు చైనా కాదని ఇండియాకి వస్తూ ఉన్నాయి. సో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో మనం చెప్పే రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు, ఫిక్స్డ్ మెథడాలజీ ఆర్ రెగ్యులేటెడ్ రిజైమ్ లో అయితే రెగ్యులేటర్ చెప్తాడు, బాబు ఇంత కరెన్సీ మేబీ ఇంత వాల్యూకి మీరు ట్రేడింగ్ చేసుకోండి. సెకండ్ మెథడ్ ఏంటి, మార్కెట్ డ్రివెన్ మెథడ్. మార్కెట్ డ్రివెన్ మెథడ్ లో ఏంటి, మార్కెట్ ఫోర్సెస్ విల్ డిసైడ్ దట్ ఎంత రేట్ ఉండాలనేది. ఓకే, అంతే కదా, అంతేనా కాదా చెప్పండి అమ్మా, అంతే కదా. మనకి ఎగ్జాంపుల్ కావాలంటే గడ్డి, పత్రి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆకులు, మామిడి ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్నవన్నీ. ఇవేంటి ఇప్పుడు వెళ్ళి మార్కెట్లో కొన్నామన్నా ఉండవు, ఒకవేళ ఎక్కడో చోట దొరికినా ఎంత, వాడు పెద్ద కవర్ ఇచ్చి ఇది 10 రూపాయలు అంటాడు. అదేంటమ్మా ఆకులే కదా 5 రూపాయలకి ఇవ్వంట. అదే రేపు రాబోయేది ఏంటి, వినాయక చవితి. వినాయక చవితి రోజు వెళ్ళి అడిగితే ఆడు 50 చెప్పినా మనం 50 కొనాల్సిందే, లేదంటే 100 చెప్పినా 100 కొనాల్సిందే, తప్పదు. ఎందుకు, అవసరం. ఇక్కడ ఏంటిది, మార్కెట్ ఫోర్సెస్ ఏంటి, డిమాండ్ అండ్ సప్లై. సప్లై ఈజ్ కాన్స్టెంట్, అమ్మే 3-4 ఉంటారు, బట్ డిమాండ్ ఈజ్ హ్యూజ్. మనకు ఉండే వాళ్ళందరికి వినాయక చవితి మనం ఎందుకు చేసుకుంటామో మనకు తెలియదు, కానీ మనం వినాయక చవితి చేసుకోవాలి, అంతే, అంతే కదా. వినాయకుడిని పెట్టాలి, బొమ్మ పెట్టాలి, మనం వండుకొని మనం తినాలి, ఆయన్ని మార్చేయాలి. ఇక్కడ ఏంటి, డిమాండ్ అండ్ సప్లై విల్ డిసైడ్ ద రేట్ ఫర్ ఫారిన్ ఎక్స్చేంజెస్. ఓకే, సో ఈ రెండు మెథడ్స్. ఇండియాలో ఏ మెథడ్ ఉంది, ఎప్పుడైనా టీవీలు చూస్తుంటాం కదా, న్యూస్ తప్ప అన్ని చూస్తాం కదా టీవీలో, జబర్దస్త్, స్టార్ మహిళ, న్యూస్ మటుకు చూడం మనం. చూడండి, ఒక అరగంట న్యూస్ చూడండి రోజు. ఇండియా ఫాలోస్ ఏ మిక్స్డ్ మెథడ్. ఎర్లియర్ మనకేమున్నదంటే రెగ్యులేటెడ్ రేటే ఉండేది, ఆర్బీఐ చెప్పేది బాబు ఈ రోజు ఇంత చేసుకోండి ఇంత చేసుకోండి అని, ఆ రోజు అలాగే జరిగేది. ఇన్ ద టైమ్స్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ ద కంట్రీ ఇన్ 1991 మనం ఎప్పుడైతే అప్పు తెచ్చుకున్నామో ఐఎంఎఫ్ దగ్గర నుంచి, దెన్ ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ స్టార్టెడ్ డిక్టేటింగ్ టర్మ్స్. అప్పటి నుంచి మనకి చెప్పేవాళ్ళు, బాబు నువ్వు చేసుకో, ఎందుకంటే నువ్వు నాకు అప్పు ఇచ్చావు, లేదని నా అప్పు కట్టే అంటుంది. మనం అప్పు కట్టగలమా, లేదు. మనం ఏం చేయాలి, వరల్డ్ బ్యాంక్ మాట వినాలి. సో అదే నడుస్తుంది ఇప్పుడు వరకు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తే అదే మన వాళ్ళు చేస్తున్నారు. సో ఆ పద్ధతి ప్రకారం ఏంటి, సో వి స్లోలీ షిఫ్టెడ్ టువర్డ్స్ ద మార్కెట్ మెథడ్. సో మార్కెట్ మెథడ్ లోకి వచ్చాం, కానీ మార్కెట్ మెథడ్ లోకి వచ్చిన దేర్ వి ఫాలో ఏ కాన్సెప్ట్ కాల్డ్ మార్కెట్ ఇంటర్వెన్షన్. నోట్ డౌన్ చేసుకోండి అమ్మా. రీసెంట్ గా కూడా ఈ పదం వాడారు. మనకి తెలంగాణలో అండ్ ఏపీలో మిరపకాయ ధరలు లేవు, మిరప రేట్ లేనప్పుడు ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, వీటికి సబ్సిడీ ఇస్తున్నాం లేదా మేము కొంటున్నాం ఇన్ని క్వింటాళ్ళు అండర్ ఏ స్కీమ్ కాల్డ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ అన్నారు. మరి మనకు వదిలేండి, రాసుకోండి, మార్కెట్ ఇంటర్వెన్షన్. మార్కెట్ ఇంటర్వెన్షన్, market intervention where government or government institutions, where government or government institutions manipulate demand and supply, manipulate demand and supply to achieve a equilibrium rate, to achieve a equilibrium rate. ఓకే, ఎందుకు చేస్తాం మార్కెట్ ఇంటర్వెన్షన్, ఎస్పెషల్లీ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో ఆర్బీఐ ఇస్ ద వన్ హూ యాక్చువల్లీ ఇన్వాల్వ్స్ ఇన్ ద దిస్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. అవసరం వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది, ఆర్బీఐ దగ్గర ఎంత ఉన్నాయి, ఆల్మోస్ట్ $372 billion. ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఆఫ్టర్ చైనా వీఆర్ హ్యావింగ్ ద హైయెస్ట్ సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇట్ ఈస్ అబౌట్ $372 billion. ఒకప్పుడు మన దగ్గర $2 billion ఉండేది. Now today's situation is much greater because of the reforms and development that has been took place in India. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్బీఐ దగ్గర ఉండడంతో ఏం చేస్తుందంటే whenever it is required they pump some money into the
మార్కెట్, లేదంటే అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మార్కెట్లోంచి కొనేస్తుంది అనమాట. ఎప్పుడు చేస్తుంది, మనం లాస్ట్ 4 years బ్యాక్ చెప్పాను, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013 and 14 ఈ ప్రైస్ ఎంతకి వెళ్ళిందంటే 69 రూపీస్కి వెళ్ళింది మార్కెట్ రేట్. మనకి 69 రూపీస్కి వెళ్ళిపోయిందంటే యుఎస్డి రేట్ అగైనెస్ట్ ఐఎన్ఆర్ ఏంటి, మన దగ్గర ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి, వి నీడ్ టు పే మోర్ రూపీస్. మన దగ్గర ఇంతకుముందు 62 రూపాయలు పే చేసేది ఇప్పుడు ఎంత చేస్తున్నాం, 69 రూపాయలు. అంటే నేను 7 రూపాయలు ఎక్కువ పే చేస్తున్నాను. అంటే నా కంట్రీలోంచి ఫర్ ఎవ్రీ డాలర్ ఐఎమ్ పేయింగ్ ఎక్సెస్ ఆఫ్ 7 రూపీస్. నా ఈ 7 రూపీస్ వెళ్ళిపోతూ ఉంటే ఏంటి, ఎక్కువైపోయి ఏంటి, ఎక్కువ పేమెంట్ చేస్తున్నాను. సో నా దగ్గర డాలర్స్ నేనేం చేస్తాను, ఎక్కువ చేసేటప్పుడు నా దగ్గర డబ్బులు అవే కదా ఉంటాయి. నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. నాకు ఇంతకు ముందు వచ్చే డాలర్ల కన్నా నేనేం చేశాను, ఇప్పుడు రేట్ ఎక్కువైపోవడం వల్ల ఇంతకు ముందు $10 వస్తాయి, ఇప్పుడు ఎన్ని వస్తాయి, $9 వస్తున్నాయి. అంటే $1 తగ్గిపోయింది. ఎందుకు, నేను ఎక్కువ పేమెంట్ చేశాను కాబట్టి డాలర్లు కొనుక్కోవడానికి. సో నా దగ్గర డాలర్లు తక్కువైపోయింటే యాజ్ అన్ స్మాల్ ఇండివిజువల్ నేనేం చేయగలను, నేను ఇంపోర్ట్ చేసుకునే శక్తి ఏమైపోయింది నాకు, నేను ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోలేను అంతేగా. ఎందుకంటే నా దగ్గర $10 లేవు, ఇంతకు ముందు 10 ఉంటే ఏదో చేసుకున్నాను, ఇప్పుడు నా దగ్గర 9 ఉన్నాయి. సో నేనేం చేయాలి, నా ఇంపోర్టింగ్ శక్తి తగ్గిపోతుంది. ఇంపోర్ట్ శక్తి తగ్గిపోయినప్పుడు ఏమైపోయింది, నా రా మెటీరియల్స్ ఏవో తెచ్చుకోవాలి నేను, నా రా మెటీరియల్ తెచ్చుకోవడం అంతా ఆగిపోయింది. సో నాకు ప్రొడక్షన్ ఏమైపోతుంది, ప్రొడక్షన్ ఆగిపోతుంది, పెరుగుతుంది, ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఈ ప్రొడక్షన్ ఆగిపోతుంది, అలాగే మనకేం చేస్తుంది, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కూడా ఎక్కువైంది. సో నేను తయారు చేసిన ప్రోడక్ట్ ఏమైంది, రేటు కూడా పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో నేను వెళ్ళి అమ్మాలనుకున్నాను, కానీ ఏం చేస్తుంది, చైనా పక్క నుంచి పోటీగా తక్కువ ధరకు అమ్మేస్తుంది. ఎందుకంటే దానికి డాలర్స్ అవసరం లేదు, దాని దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి. సో తక్కువ ధరకు ఉంది, మనది ఎక్కువ ధరకు ఉంది. మీరు ఏ షాప్కి వెళ్తారమ్మా, ఇండియా షాప్కి వెళ్తారు, చైనా షాప్కి వెళ్తారా, చైనా షాప్కే వెళ్తారు. సో ఇండియా షాప్ ఎవడు కొండు, మళ్ళీ అక్కడ మిగిలిపోయాయి. సో దీనివల్ల ఏమైపోయింది, ఇండియా యొక్క అక్కడ మళ్ళీ మనం అమ్ముకోలేకపోతే మనకేమి రావు, డాలర్స్ రావు. కొంటేగా డాలర్స్ వస్తాయి, కొనకపోతే డాలర్స్ అసలుకే రావు. మళ్ళీ ఏం చేయాలి, డాలర్స్ కోసం నేను ఇంకా ఎక్కువ రూపాయలు కొంటాను. సో ఇట్ ఈస్ అన్ విషియస్ సైకిల్. అంటే ఒక చోట ఎక్కడైనా బ్రేక్ పడిందంటే తిరిగి 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 అన్ని జీరో అయిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ, దట్ ఈస్ ద రెగ్యులేటర్ ఫర్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్, ఏం చేస్తుంది, బాబు ఇదే పరిస్థితి, ఆగండి, ఇదిగో నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి అని ఇట్లా ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. అది మార్కెట్లో రిలీజ్ చేస్తుంటే ఎక్కడికి ఇస్తుంది, బ్యాంకులకి ఇస్తుంది. బాబు తీసుకోండి, తక్కువ వడ్డీకి నేను ఇస్తాను, రండి, తక్కువ వడ్డీ, రండి బాబు రండి, చౌక బేరం అంటారు కదా, అలాగే తక్కువ వడ్డీకి బ్యాంకులకి ఇస్తుంది. ఏమైపోతుంది, బ్యాంకుల దగ్గరికి ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. సో డిపెండెన్సీ ఫర్ పర్చేసింగ్ ఆఫ్ యుఎస్ డాలర్స్ విల్ కమ్ డౌన్. సో 69 రూపాయలు అనేది ఏం చేస్తుంది, మెల్లమెల్లగా తగ్గి 65 రూపాయలకి, చివరికి 62 రూపాయలకి వచ్చి స్టేబుల్ అయ్యేదాకా ఆర్బీఐ పంపు చేస్తుంది. ఓకే, సో అట్లాగా మార్కెట్ స్టెబిలైజేషన్ అనేది చేస్తుంది వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. లేదంటే నేను 50 రూపాయలు ఇస్తేనే డాలర్ ఇస్తానంటున్నాడు, అది కూడా డేంజరే. మనకి తక్కువ డబ్బులకి మనకి డాలర్స్ వస్తే ఏం చేస్తాం, మన దగ్గర ఎక్కువ డాలర్లు ఉన్నాయి కదా, ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. అన్నెసరీగా మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇండియాలోకి వస్తాయి. మరి ఇక్కడ ప్రొడ్యూస్ చేసే వాళ్ళందరూ, ఇక్కడ వాళ్ళందరికీ నష్టమే కదా. మరి అక్కడి నుంచి ఇప్పుడు ఏంటి, చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, వెస్ట్రన్ కంట్రీస్ లో ఎవరు లెగ్ పీసులు తినరు, దే ట్రీట్ దట్ యాజ్ అన్ వేస్ట్. ఆ లెగ్ పీస్లన్నీ ఇండియాకి తెప్పిస్తారట. ఇంకా సో అవి వస్తే మనం ఏం చేస్తాం, కేఎఫ్సీలా లెగ్ పీస్ అని మనం తింటాం, అది వాళ్ళకి వేస్ట్. మరి ఇక్కడ లోకల్ గా సప్లై చేసేవాళ్ళు స్నేహ చికెన్ సెంటర్, వెంకాబ్ చికెన్లు ఏమవ్వాలి, చార్మి, అసలు ఆవిడ కేసుల్లో కూడా ఉంది. వీళ్ళందరూ ఏమవుతారు, లోకల్ గా తయారు చేసే వాళ్ళందరికీ వాళ్ళకి లాసెస్ వస్తాయి. సో అందుకోసం వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్బీఐ ఏం చేస్తుంది, బ్యాంకుల దగ్గర నుంచి రా నా దగ్గర డిపాజిట్ చేయి, నీకు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఇస్తాను బయటకన్నా అంటుంది. సో ఆల్వేస్ బ్యాంక్స్ విల్ కమ్ డౌన్. బ్యాంక్స్ రావాలమ్మా, అలా చెప్పగానే బ్యాంక్స్ ఎందుకు వస్తాయి, వాటి ఇష్టం కదా అనుకున్నారు. ఖచ్చితంగా బ్యాంక్స్ రావాల్సింది, లేదంటే రూమ్ లోకి పిలిచి మీటింగ్ చేస్తారు. ఇట్ వాస్ హ్యాపెండ్ మీకు ఆల్మోస్ట్ 1.5 years బ్యాక్ వెన్ ఆర్బీఐ హ్యాస్, అప్పటికి ఇంకా మనకి బేస్ రేట్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఎంసీఎల్ఆర్ అనే రేట్ సిస్టమ్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేయడానికి. ఒక 1.5 years బ్యాక్, ఐ థింక్ 2 years బ్యాక్ బేస్ రేట్ సిస్టమ్ ఉండేది. ఈ బేస్ రేట్ సిస్టమ్ ప్రకారం ఇప్పుడు ఎప్పుడైతే ఆర్బీఐ రేట్లు తగ్గించిందంటే ఏం చేయాలి, బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు ఏం చేయాలి, తగ్గించాలి. అది ఎక్స్పెక్టేషన్. బ్యాంక్స్ ఏం చేసేవి, వాడు రూపాయి తగ్గిస్తే వీడు ఎప్పుడుకో ₹10 తగ్గించేవాళ్ళు. ఆర్బీఐ ఇలా పెంచగానే వెంటనే పెంచేసేవాళ్ళు. అంతేగా జరిగేది, మన పెట్రోల్ ఇవన్నీ జరిగేది అంతే కదా. సేమ్ ఇక్కడ బ్యాంక్స్ కూడా అదే చేస్తాయి. అప్పుడు రఘురామ్ రాజన్ ఈజ్ ద గవర్నర్. సో వెన్ ఆయన తగ్గించాడు, ఆల్మోస్ట్ 50 basis points తగ్గించినప్పుడు వీళ్ళు తగ్గించలేదు బ్యాంకులు, ముఖ్యంగా అరుంధతి భట్టాచార్య వీళ్ళందరూ. సో దెన్ హీ కాల్డ్ ఆల్ ఆఫ్ దెమ్. ఆ రోజు ఈవినింగ్ సాయంత్రం పిలిచారు, 1 గంట సేపు లోపల ఏదో మీటింగ్ జరిగింది.
బయటకు వచ్చి మా బేసిస్ పాయింట్స్ మేము 50 తగ్గించేస్తున్నాం అని చెప్పారు. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ట్రూ. సింపుల్, దే కెన్ క్యాన్సిల్ ద లైసెన్సెస్ వితౌట్ గివింగ్ ఎనీ రీజన్ ఆల్సో. అందుకని బ్యాంక్స్ చెప్పిన మాట వింటాయి, పెంపుడు జంతువులు పాపం ఆర్బీఐకి. సో ఎనెవర్ ఆర్బీఐ ఆస్క్ దెమ్ టు డిపాజిట్, దే విల్ కమ్ అండ్ డిపాజిట్ సో దట్ దే విల్ మెయింటైన్ ఏ ఈక్విలిబ్రియం. ఈ మొత్తాన్ని ఏమంటాం మనం? ఇట్ ఈస్ కాల్డ్ మార్కెట్ ఇంటర్వెన్షన్. ఇంతాక నేను చెప్పిన రూమ్ ఆ స్కీమ్ గుర్తు పెట్టుకోండి, దట్ ఈస్ కాల్డ్ మోరల్ సుయేషన్. దానికి కూడా ఒక పేరు పెట్టారు, కొట్టినా కూడా ఒక పేరు ఉంది దానికి, ఏంటది? మోరల్ సుయేషన్. దాన్ని నెక్స్ట్ రేపు క్లాస్ లో చెప్పుకుందాం. సో దిస్ ఈస్ అబౌట్ ఫారెక్స్ మార్కెట్. సో ఫారెక్స్ మార్కెట్, హూ ఇస్ ద రెగ్యులేటర్? ఆర్బీఐ. సో వాట్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్? ఇంతాక చెప్పాం, బ్యాంక్స్. బ్యాంక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. వెన్ ఎవర్ బ్యాంక్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఇక్కడ చూడండి బ్యాంక్ అనేది ఒకటే. ఇప్పుడు మనం అంటారు కదా దేవుడు ఒకటే కానీ రూపాలు వేరే అంటారు కదా, ఇక్కడ బ్యాంక్ అనేది ఒకటే. ఒక్కొక్క మార్కెట్ లో దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడికి వస్తే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, క్యాపిటల్ మార్కెట్ కి వస్తే దాని మర్చెంట్ బ్యాంకర్ అన్నాం, ఫారెక్స్ మార్కెట్ లోకి వస్తే దాని పేరు ఆథరైజ్డ్ డీలర్. అదేమో బ్యాంకే కానీ దాని పేరేంటి అక్కడ? ఆథరైజ్డ్ డీలర్ అంటారు. సో బ్యాంక్స్ ఇన్వాల్వ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమరీ డీలర్స్, పీడీస్, ప్రైమరీ డీలర్స్, FFMCs, FFMC, full-fledged money exchangers or money changers. FFMC, full-fledged money changers. FFMC like Thomas Cook. So Thomas Cook has now got authorized dealer status. But Thomas Cook ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, సో థామస్ కుక్ మన దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తే ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు, అలాగే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవాలన్నా కొనుక్కునేవాళ్ళు. సో దే ఆర్ కాల్డ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనీ చేంజర్స్. బట్ ఓవర్ నైట్ వాళ్ళ దగ్గర పెట్టుకోకూడదు. ఓవర్ నైట్ దే నీడ్ టు కీప్ ఇన్ ద బ్యాంక్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆథరైజ్డ్ డీలర్ అండ్ ఎఫ్ఎఫ్ఎంసి. ఎఫ్ఎఫ్ఎంసి కెన్ బై అండ్ సెల్ ద ఫారెన్ ఎక్స్చేంజ్. థామస్ కుక్ దగ్గరికి వెళ్తే నేను కొనుక్కోవచ్చు, నా దగ్గర ఉన్నవి అమ్మచ్చు. అదే నేను ఒక పెద్ద హోటల్, షెల్టన్ హోటల్ అనే ఉందనుకోండి, ఆ పెద్ద హోటల్ దగ్గర నేను వెళ్తే ఏం చేసుకోవచ్చు? దే కెన్ ఓన్లీ బై, దే కెనాట్ సెల్. ఫారినర్స్ అందరూ వస్తారు, డబ్బులు తీసుకొస్తారు, లేదంటే మనకి ఎయిర్పోర్ట్ లో ఉంటారు. సో వాట్ దే ఆర్ కాల్డ్ రెస్ట్రిక్టెడ్ మనీ చేంజెస్. రెస్ట్రిక్టెడ్ ఎందుకు? ఓన్లీ టు ద బై. నా దగ్గర ఉన్న డాలర్స్ ఇస్తే కొంటారు, అంతేగాని వాళ్ళ దగ్గర ఉన్న డాలర్ నేను కొనుక్కోలేను, ఎందుకంటే వాళ్ళు అమ్మరు కాబట్టి. దే ఆర్ కాల్డ్ రెస్ట్రిక్టెడ్ మనీ చేంజెస్. సెకండ్ స్టెప్ ఇస్ దట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనీ చేంజెస్. ఇక్కడ ఏంటి? దే కెన్ డూ both the transaction, they can buy as well as the sell. They do. Authorized dealers also buy and sell. What is the difference is that FFMC cannot maintain the funds in their own accounts. ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే డబ్బులు ఆ రోజు సాయంత్రంకి వస్తాయో అవన్నీ తీసుకెళ్లి వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో వేసుకోవాలి. ఎఫ్ఎఫ్ఎంసీ సొంతగా పెట్టుకోవాలి. వెరాజ్ ఆథరైజ్డ్ డీలర్స్ దే కెన్ మెయింటైన్ ద అకౌంట్స్, వాటి దగ్గరే ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. అందుకని బ్యాంక్స్ దగ్గర ఓవర్ నైట్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంటుంది, whereas FFMCs దగ్గర ఆ ఫెసిలిటీ ఉండదు. There are the different players or institutions that are involved in the foreign exchange market. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో డీల్ చేసే వాళ్ళని ఏమంటారంటే పర్సన్స్ పేరుని డీలర్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ డీలర్స్, నాట్ రేషన్ డీలర్స్. ఓకే, దే ఆర్ కాల్డ్ ఫారెక్స్ డీలర్స్. దీస్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్. రాసుకున్నారా? ఇన్స్టిట్యూషన్స్: ఆథరైజ్డ్ డీలర్స్, ప్రైమరీ డీలర్స్, FFMCs. Next, restricted money changers, RMC or RFMC. Restricted money changers. So they can only buy, they cannot sell. Say example, Western Union money transfer ఉంది. వాడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి పంపించే డబ్బులు ఇక్కడికి తెస్తాడే కానీ ఇక్కడి నుంచి మీరు పంపిస్తామంటే తీసుకుంటాడా? They will not accept. Only that should be routed through the banks. అర్థం అవుతుంది కదమ్మా? కొద్దిగా అర్థం కావట్లేదా? ఏమి అర్థం అవుతుందే కావట్లేదా? మిక్స్డ్ రెస్పాన్స్. అర్థం కాకపోతే అడగండి, చెప్తాం మళ్ళీ. ఓకే, ఈ మళ్ళీ గ్రూప్ లో అడగాలి అనుకుంటే సిగ్గు అయితే బయట అందరూ క్లాస్ అయిపోయాకైనా అడగచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బట్ థింగ్ ఈస్ దట్ కాన్సెప్ట్ షుడ్ బి క్లియర్. సో వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్? నెక్స్ట్ రైట్ ఇట్ డౌన్. వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్? ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయంటే, రైట్, ఫస్ట్ వన్ టామ్, TOM, టామ్.
అంతేనమ్మా టామ్, దానికి ఏం లేదు. నెక్స్ట్ స్పాట్, ఎస్పిఓటి స్పాట్, క్యాపిటల్ లెటర్స్ లోనే రాసుకోండి అండి. స్పాట్, ఎస్పిఓటి స్పాట్. నెక్స్ట్ టుడే, TODAY, టుడే. నెక్స్ట్ ఫార్వర్డ్, ఫార్వర్డ్, FORWARD, ఫార్వర్డ్. So these are major instruments that are in the foreign exchange market. Term ante entante there are settlements depending upon the settlement. నేనేం చెప్పాను foreign exchange market. Remember, foreign exchange market is the biggest market of any of these markets. This constrains about 95%. ఈ మొత్తం 100% అనుకుంటే foreign exchange market it's spread about the 95% ఉంటుంది, అంత పెద్ద మార్కెట్. And it is in a 24 hours market. It's a 24 hours market. మిగిలిన వాటన్నిటి టైం ఉంటుంది 9 to 3:30. But foreign exchange market is a round the clock market, 24 hours, because it's spread across the world. It's spread across the world. There is no geographical limitation. Say example, మన క్యాపిటల్ మార్కెట్ తీసుకోండి. మన BSc, NSc ఇండియాలోనే ఉన్నాయి. So they cannot do trade with the other countries. Only inside the country మాత్రమే ట్రేడ్ చేసుకోవాలి, బయట కంట్రీస్ తో ట్రేడ్ చేయడానికి లేదు వాటికి. సో దెర్ ఇస్ అన్ జాగ్రఫికల్ లిమిటేషన్ అండ్ దెర్ ఇస్ అ టైం లిమిటేషన్. అదే ఫారెక్స్ మార్కెట్ అనుకోండి, వీ కెన్ సిట్ హియర్, ముంబైలో కూర్చోవచ్చు. మనం ముంబైలో కూర్చొని ఏం చేస్తాం, తెల్లవారుజాముని మేబీ అరౌండ్ 9 o'clock అప్పటికి జపాన్ మార్కెట్ ఓపెన్ అయి ఉంటుంది. జపాన్ మార్కెట్ తో ట్రాన్సాక్షన్ చేస్తారు. అంటే ఏంటి, ఓన్లీ త్రూ ద ఎక్స్చేంజ్ మీడియం. మన చాటింగ్ ఇంత చెప్పినట్టు చాటింగ్ చేసుకుంటారు. నా డాలర్స్ ఇది, నేను ఇంత ఇస్తాను, జపనీస్ ఎన్ని ఇస్తావు, ఇంత క్రాస్ కరెన్సీస్ ఇంత. సో దే విల్ డిసైడ్ దట్ ఆన్ ద కోడ్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ ద కోడ్స్. డిఫరెంట్ కోడ్స్ ఇస్తారు. ఈవెన్ ఆఫ్టర్ దట్ పాయింట్ 62 rupees 7234 అని ఉంటుంది, 4 digits ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ పిప్స్, దే ఆర్ కాల్డ్ పిప్స్. ఇది రీసెంట్ గా ఒక ఎగ్జాంపుల్ అడిగారు. ఆఫ్టర్ ద పాయింట్ దేర్ ఆర్ 4 digits ఇన్ ద foreign exchange currencies. They are called as the pips, PIPS. ఈ విధంగా వాళ్ళు ఆల్ ద డీలర్స్ దే కోట్ టుగెదర్. అదే మధ్యాహ్నం 12 గంటలు అయింది అనుకోండి, దే గో ఫర్ ద సింగపూర్ మార్కెట్. సో వన్స్ సింగపూర్ మార్కెట్ క్లోజ్ అవుతుంది అనుకుంటే వెంటనే దే డీల్ విత్ ద దుబాయ్ మార్కెట్. సో దుబాయ్ మార్కెట్ కూడా క్లోజ్ అవుతుందంటే దే గో ఫర్ లండన్ మార్కెట్. లండన్ మార్కెట్ కూడా క్లోజ్ అయిపోతుందంటే దే గో ఫర్ న్యూయార్క్ మార్కెట్. అంటే దేర్ ఇస్ అన్ 24 hours మార్కెట్. కానీ ఎక్కడున్నాడు పర్సన్ మటుకు, ముంబైలోనే ఉంటాడు. బట్ దే విల్ డీల్ త్రూ అన్ ఎక్స్చేంజ్ మీడియం. వాళ్ళు మిగిలిన అందరితో కూడా అంటే స్విఫ్ట్ మెసేజ్లు పంపిస్తారు. స్విఫ్ట్ ఈస్ అన్ అప్లికేషన్ టు డీలింగ్ విత్ ద ట్రేడ్ అండ్ ఫైనాన్స్. స్విఫ్ట్ మనం చెప్తాం, ఒక 5 minutes ఉంటుంది. ఆ స్విఫ్ట్ మెసేజ్లు పంపించి దే డీల్ విత్ ఈచ్ అదర్ అండ్ దే ఫైనల్లీ కన్క్లూడ్ ద ట్రాన్సాక్షన్. ఏం చెప్తారు, ఇవాళ జస్ట్ నాకు $100 కావాలి, రేట్ ఫైనల్. వాడు ఏం చేస్తాడు, $100 అక్కడి నుంచి ఇక్కడికి కొట్టేస్తాడు. కానీ మనం ఇక్కడ నుంచి రూపీస్ అక్కడికి వెళ్ళాలంటే టైం పడుతుంది. ఇట్స్ ఓన్లీ అన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్. దట్ సెటిల్మెంట్ టుడే అనేది సెటిల్మెంట్ ఇవాళే జరుగుతుంది. ఇవాళే వాడు డాలర్స్ ఇచ్చేస్తాడు, మనం రూపీస్ కూడా ఇవాళే ఇచ్చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టుడే ట్రాన్సాక్షన్. వాడు డాలర్స్ ఇవాళే ఇస్తాడు, కానీ నేను నా రూపాయి డబ్బులు ఎప్పుడు ఇస్తాను, రేపు ఇస్తాను. ఇట్ ఈస్ కాల్డ్ టుమారో. దట్స్ వై ఇట్స్ కాల్డ్ టామ్. టామ్ ట్రాన్సాక్షన్ లో ఎప్పుడు జరుగుతుంది సెటిల్మెంట్, T+1. whereas టుడే ట్రాన్సాక్షన్ లో T సేమ్ డేనే అయిపోతుంది. వాడు డాలర్స్ ఇస్తాడు సేమ్ డే, నేను సేమ్ డే రూపాయలు పంపించేస్తాను. సో ఇవాళ ట్రాన్సాక్షన్ అయిపోయింది కాబట్టి అదేంటది, టుడే ట్రాన్సాక్షన్. వాడు డాలర్స్ ఇవాళే పంపించాడు, కానీ నేను ఇవాళ పంపిను, ఒక రోజు తర్వాత పంపిస్తాను. సో అదేంటది, టామ్ ట్రాన్సాక్షన్. మూడో రకమైన ట్రాన్సాక్షన్ ఏంటంటే, వాడు ఇవాళ నాకు డాలర్లు పంపిస్తాడు, కానీ నేను 2 రోజుల తర్వాత పంపిస్తాను. T+2. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్పాట్ ట్రాన్సాక్షన్. ఆల్మోస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ 99% ఆర్ ఆల్ స్పాట్ ట్రాన్సాక్షన్స్. 99% ఆర్ ఆల్ స్పాట్ ట్రాన్సాక్షన్. ఆల్ సెటిల్ ఇన్ ద T+2. జస్ట్ రిమెంబర్, మనం పంపించే డబ్బులు సెటిల్మెంట్. వాడు మటుకు డాలర్స్ ఇమీడియట్ గా పంపించేస్తాడు. మనం పంపించే డబ్బులను బట్టే సెటిల్మెంట్ మారుతుంది. సేమ్ డే పంపిస్తే టుడే, ఒక రోజు తర్వాత పంపిస్తే టామ్, 2 రోజుల తర్వాత పంపిస్తే స్పాట్ ట్రాన్సాక్షన్. ఇవి జనరల్ గా జరిగేది. ఓకే, అదర్ వన్ ఇస్ దట్ ఫార్వర్డ్. ఫార్వర్డ్ ఇస్ ఎ బిట్ కాంప్లికేటెడ్. దీంట్లో ఏం జరుగుతుందంటే, నేను ఒక ఎక్స్పోర్టర్, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది నాకు.
నాకు ఒక యుఎస్ ఫర్మ్ అక్కడ నుంచి ఏదో ఒక ఆర్డర్ వచ్చింది, ఐ క్రియేటెడ్ సంథింగ్, ఒక డెవలప్మెంట్స్ ఏవో చేశాను, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, వాడికి పంపించేశాను, ఆయన చక్కగా వాడుకున్నాడు, డబ్బులు పంపించాలి. ఇప్పుడు నాకేం చేశాడు, 50% ఇచ్చాడు, అయ్యా దీని పనితీరు చూసుకుని నేను ఒక సంవత్సరం తర్వాత దీనికి 24% ఇంట్రెస్ట్ చేస్తాను. సార్ నాకేం పోయింది, నా 50% ఖర్చులు పోయాయి కదా, 24% ఇంట్రెస్ట్ వస్తుందని ఓకే చెప్పాను. కానీ ఇవాళ రేట్ ఎంత ఉంది, డాలర్ రేటు 69 రూపాయలు ఉంది. కానీ నాకు తెలుసు ఇది తగ్గిపోద్ది, 69 రూపాయలు ఉండదు, ఆర్బీఐ బాబాయ్ ఖాళీగా ఉండడు, హీ విల్ కమ్ అండ్ ఇంటర్వీన్ అండ్ దే విల్ రెడ్యూస్ ద రేట్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, సో హై రేట్స్ ఉండనివ్వడు. నాకు ఇంకొక భయం, అది సరే మరి తగ్గిపోతే ఏం చేస్తాను నేను, 60 రూపాయలు కూడా రాకుండా ఇంకా తగ్గిపోతే నా ఇంట్రెస్ట్ ఓడి వచ్చిన దానికన్నా ఇక్కడ నాకు నష్టం ఎక్కువ వస్తుంది. మరి అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని మనం కవర్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే దేర్ ఇస్ కాల్డ్ ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద షేరింగ్ ఆఫ్ రిస్క్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద రిస్క్, నాట్ ద షేరింగ్, ట్రాన్స్ఫరింగ్ ద రిస్క్. నేను ఏం చేస్తానంటే ఒక బ్యాంక్తో వెళ్ళి మాట్లాడుకుంటాను డీల్. ఏమని మాట్లాడతాను, బాబాయ్ నాకు సంవత్సరం తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ డబ్బులు $1000 వస్తాయి నాకు యుఎస్ఏ నుంచి, నాకు 65 రూపాయలకి నువ్వు ఇస్తావా అంటాడు. నాకు 65 రూపాయలకి నువ్వు డాలర్లు ఇస్తావా అంటాడు. సో దే విల్ క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ రేట్స్, అక్కడ ఇక్కడ ఏమున్నాయి అవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని దే విల్ కోట్ సమ్ రేట్. ఆ రేట్ మనకి నచ్చితే మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి, నా రూపాయలు నేను ఎప్పుడు ఇచ్చాను బ్యాంకుకి నా రూపాయలు నేను కొంత అమౌంట్ ఇప్పుడే పే చేస్తాను, కొంత నోషనల్ అమౌంట్ అంటారు, ఆ నోషనల్ అమౌంట్ నేను ఇచ్చి నేను ఒక కాంట్రాక్ట్ బుక్ చేసుకుంటాను, నాయన నేను సంవత్సరం రోజుల తర్వాత వచ్చి నా ఫారిన్ ఎక్స్చేంజ్ డబ్బులు ఇక్కడికి వస్తాయి, నువ్వు అవి తీసుకొని నాకు 65 రూపాయల ప్రకారం నువ్వు ఇచ్చేసాయి, అంతకన్నా ఎక్కువ వస్తే నువ్వే తీసుకో, అంతకన్నా లాస్ వస్తే మటుకు నన్ను అడగద్దని చెప్పి. దట్ ఈస్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 14 days. సెటిల్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, గ్రేటర్ దాన్ 14 days. కాంట్రాక్ట్ ఇవాళ అయింది, సెటిల్మెంట్ గ్రేటర్ దాన్ 14 days. ఏంటి అక్కడ కాంట్రాక్ట్ ఏంటి, నాకు ఫ్యూచర్ డేట్ లో వచ్చే డబ్బులు, నేనేం చేశాను ఫ్యూచర్ డేట్ లో వచ్చిన డబ్బులకి, ఇవాళ కాంట్రాక్ట్ చేసుకున్నాను, పలానా రేట్కి నాకు ఇవ్వండి. అప్పుడు రేట్ ఎంత ఉందో ఎవరికి తెలియదు, ఓన్లీ బ్యాంక్స్ అస్యూమ్ దట్ దే విల్ క్యాలిక్యులేట్ ద రిస్క్ ఎంత ఉందనేది, సో దే విల్ అరైవ్ ఏ రేట్ అండ్ దే విల్ టెల్. ఆ రేట్ మనకి నచ్చితే మనం తీసుకుంటాం, దెన్ ఫార్వర్డ్ రేట్ అనేది బుక్ అవుతుంది. సే ఎగ్జాంపుల్ ఇవాళ రేట్ 69, కానీ బ్యాంక్ ఏం కోట్ చేసింది, 65 రూపీస్ కోట్ చేసింది. 65 రూపీస్ నాకు ఓకే అనుకున్నాను, నేను ఫార్వర్డ్ డీల్ తీసుకున్నాను. కానీ యాక్చువల్గా 1 year అయ్యాక రేట్ ఎంతకు వచ్చింది, 62 రూపాయలకి వచ్చింది అనుకోండి. బ్యాంక్ ఏం చేయాలి, నాకు ఎంతకు పే చేయాలి, 65కే పే చేయాలి. సో లాస్ వచ్చినా అదే పే చేయాలి, ఇన్ కేస్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ వచ్చినా కూడా బ్యాంకే తీసుకుంటుంది. ఓకే, ఇట్ ఈస్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఆ రేట్ ఎలా డిసైడ్ చేస్తారనేది ఇట్స్ ఏ మోర్ కాంప్లెక్స్ ప్రాసెస్, అది మనకు అవసరం లేదు. హూ ఇస్ ద రెగ్యులేటర్, ఆర్బీఐ. సో వి కవర్డ్ ఆల్ ద 4 హియర్. ఫోన్
నెక్స్ట్ ఈస్ ద డెట్ మార్కెట్. డెట్ మార్కెట్ ఈస్ దట్ ఇంతకు మనం క్యాపిటల్ మార్కెట్ లో ఏం చెప్పామమ్మా? వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్? షేర్స్ తిప్పుతున్నారా? షేర్స్. షేర్స్ అంటే ఇంకో పేరు ఏం చెప్పాను దానికి? ఈక్విటీస్. సేమ్ క్వైట్ డిఫరెంట్ ఈస్ దట్ డెట్ మార్కెట్. ఈ డెట్ మార్కెట్ లో ఏమవుతుందంటే ద సేమ్ కార్పొరేట్స్, సేమ్ క్యాపిటల్ మార్కెట్ లో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. దెర్ ఈస్ నో డిఫరెన్స్. సేమ్ స్టాక్ ఎక్స్చేంజెస్, సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ డిఫరెంట్. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? షేర్స్ ఆర్ ఈక్విటీస్ అన్నాం. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ బాండ్స్. నోట్ ఇట్ డౌన్. Debt market is similar to the capital market, including regulator. All are same. Activities are same. Institutions are same. But only the name difference is that the financial instruments are called as bonds. Bonds. B-O-N-D-S. Bonds. James Bond. James Bond and ask. They are called bonds. ఈ బాండ్స్ కి ఏంటంటే సో దే క్యారీ విత్ అనే మెచ్యూరిటీ డేట్. వెరాజ్ షేర్స్ కి ఏంటి మెచ్యూరిటీ డేట్ ఏముండదు. ఇట్స్ అనే ఓనర్షిప్ రైట్. మన దగ్గర ఉన్న రోజులు మనం ఓనర్. మనకు నచ్చకపోతే స్టాక్ మార్కెట్ లో అమ్మేస్తే ఎవడు కొంటే వాడు ఓనర్. కానీ ఇక్కడ ఏంటి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కి దెర్ ఈస్ నో ఓనర్షిప్. డెట్ ఇన్స్ట్రుమెంట్ డు నాట్ క్యారీ ఎనీ ఓనర్షిప్. ఇట్స్ ఓన్లీ అప్పు తీసుకున్నట్టుగా ఒక జస్ట్ ఇచ్చే లెటర్ మాత్రమే బాండ్ అనేది. దిస్ బాండ్ హ్యాస్ అనే మెచ్యూరిటీ పీరియడ్. whereas shares do not have any maturity period. Shares అయితే ఏంటి? ఇది 5 సంవత్సరాలకు అయిపోద్దని ఏమైనా ఉంటుందా? యాజ్ లాంగ్ యాజ్ కంపెనీ ఎగ్జిస్ట్ షేర్స్ కూడా ఉంటాయి. బాండ్స్ ఏంటి? బాండ్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ ఎనే టెంపరీ పర్పస్. ఒక 2 years, 3 years, 5 years కో బాండ్స్ అనేది ఇష్యూ చేస్తారు. బాండ్స్ క్యారీ ఏ మెచ్యూరిటీ పీరియడ్ అండ్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ another name is called coupon rate. It's called coupon rate. COUPON. Coupon rate. Coupon rate is nothing but the interest rate that is printed on the bonds. Coupon rate is nothing but interest rate that is printed on the bonds. అందుకని దీని ఏమంటారంటే డెట్ మార్కెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ బాండ్ మార్కెట్. డెట్ మార్కెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బాండ్ మార్కెట్స్. ఇక్కడ ఏంటి? ఓన్లీ బాండ్స్ మాత్రమే ఉంటాయి. ఆ బాండ్స్ ఏంటి? దేర్ ఆర్ అగైన్ different types. Some are come up with a 0% coupon rate. అంటే ఏంటి? వడ్డీ ఏమి ఇవ్వరు. 0% కూపన్ రేట్. వడ్డీ ఇవ్వకపోతే బాండ్లు ఎందుకు కొనుక్కుంటారు సార్? వేస్ట్ కదా అనుకోవచ్చు. బట్ దే గివ్ అనే డిస్కౌంటెడ్ ప్రైస్. ఫేస్ వాల్యూలో ఏముంటుంది? ఇందాక ఏం చెప్పాను? షేర్ కి నేను షేర్ పైన ఎంత ప్రింట్ చేసి ఉంటుంది వాల్యూ? 10 రూపీస్. కానీ మార్కెట్ లో ఎంత షేర్ అవుతుంటుంది? 300, 400, 500 ఎంతే. కానీ బాండ్ డీప్ డిస్కౌంటెడ్ ఆర్ 0% కూపన్ రేట్ బాండ్స్ లో ఏముంటుంది? దే గివ్ ఎ డిస్కౌంట్. అంటే బాండ్ పైన 1000 రూపాయలు అని ప్రింట్ చేసి ఉంటారు. కానీ అది ఎంతకి ఇస్తాడు మనకి? ఇష్యూయరే 850 రూపాయలకి ఇస్తాడు. సో వాట్ ఎవర్ దట్ మార్జిన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇంట్రెస్ట్. మనం భవిష్యత్తులో వచ్చే ఇంట్రెస్ట్ ని వాడు ఏం చేస్తాడు? ముందు బాబు నేను నీకు ఇంట్రెస్ట్ నేను పే చేయలేను, నేను పూర్తిగా డబ్బులు ఇచ్చేస్తాను, ఇప్పుడు తక్కువ తీసుకో. సో 1000 రూపాయల బాండ్ ఎంతకు అమ్ముతాడు? 850 రూపీస్. దే ఆర్ కాల్డ్ యాజ్ అ డిస్కౌంటెడ్ బాండ్స్. దే ఆర్ కాల్డ్ డిస్కౌంటెడ్ బాండ్స్. అదర్ వన్ ఇస్ దట్ కూపన్ రేట్ బాండ్స్. కూపన్ రేట్ బాండ్స్ అంటే ఎవ్రీ పీరియాడికల్ గా ఎవ్రీ 6 months కి ఎవ్రీ 1 year కి ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దే ఆర్ కాల్డ్ యాజ్ ద కూపన్ రేట్ బాండ్స్. దీస్ ఆర్ ద 2 different బాండ్స్ issued by the corporate houses and other institutions. ఇక డెట్ మార్కెట్ లో ఎవరు ఉంటారు? ద సేమ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్, సేమ్ ప్లేయర్స్ వాళ్ళే ఉంటారు. ఎందుకు మరి క్యాపిటల్ మార్కెట్ కి డెట్ మార్కెట్ కి తేడా ఏంటి అసలు? అందరూ వాళ్ళే, ఎందుకు వాళ్ళే? దీన్ని బాండ్ అంటున్నాం, దాన్ని షేర్ అంటున్నాం. మరి ఎందుకు సపరేట్ గా దీనికి ఒక మార్కెట్ అని పేరు పెట్టాం? పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్లుగా. ఎక్స్పైరీ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఇన్స్ట్రుమెంట్ ఫీచర్స్. కానీ ఇక్కడ ఏంటి? క్యాపిటల్ మార్కెట్ ఈస్ ఫర్ ద రైజింగ్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ బిజినెస్ ఆర్ ద సక్సెస్ఫుల్ రన్నింగ్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. whereas debt market ఎందుకు? debt market is for the to tide over the fluctuations. నాకు టెంపరీగా అవసరం, నేనేం చేయాలి? పెద్ద రిలయన్స్ జియో పెట్టాను,
ఆ కంపెనీ కోసం నేను డబ్బులన్నీ తీసుకున్నాను షేర్ మార్కెట్లో. కానీ నేను ఏం చేయాలి, అక్కడక్కడ షాప్స్ పెట్టుకోవాలి, వాటికి లీజులు తీసుకోవాలి, డబ్బులు కట్టాలి. వాటి కోసం నేను ఏం చేస్తాను, షేర్ మార్కెట్కి వెళ్ళాను. ఎందుకంటే షేర్ మార్కెట్ ఈజ్ ఎ బిగ్ ప్రాసెస్. అక్కడ నేను ఐపీఓ ఇష్యూ చేయాలంటే నాకు ఒక 1 year పడుతుంది. అదే బాండ్ మార్కెట్లోకి వచ్చి అనుకోండి, జస్ట్ 2 months లో నేను బాండ్స్ ఇష్యూ చేయొచ్చు. మనీ మార్కెట్కి వెళ్ళొచ్చు కదా అంటారు, కానీ అక్కడ మాక్సిమం పీరియడ్ ఎంత, 1 year. కానీ 1 year లో నేను డబ్బులు ఇవ్వలేను, నాకు 5 years పట్టుద్ది. అప్పుడు నేనేం చేయాలి, బాండ్ మార్కెట్కి వచ్చి బాబు ఇదిగో నా బాండ్స్ ఇష్యూ చేస్తున్నాను ఫర్ ద 5 year పీరియడ్, ఇది నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇస్తాం. ఎందుకు, అమౌంట్ ఎంత ఉంటుంది, అమౌంట్ ఈజ్ వెరీ మినిమల్, మన అవసరానికి తగ్గట్టుగా, అంటే ఓన్లీ టు ద రన్నింగ్ ఆఫ్ ద బిజినెస్, ఓన్లీ టు రన్నింగ్ ఆఫ్ ద బిజినెస్. ఇక్కడ కొద్దిగా లాంగ్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ ఏమన్నా ఉంటే వాటిని టైడ్ ఓవర్ చేయడానికి మనం బాండ్స్ ఇష్యూ చేస్తారు. షార్ట్ టర్మ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ కోసం ఏం చేస్తాయి కంపెనీస్, దే ఇష్యూ ద కమర్షియల్ పేపర్స్, దే ఇష్యూ కమర్షియల్ పేపర్స్ విత్ ఇన్ 1 year 6 months. ఇలాగ ఏదైనా ప్రాబ్లం ఉంటే దే ఇష్యూ కమర్షియల్ పేపర్స్, ఎల్స్ దే విల్ ఇష్యూ ద బాండ్స్. ఓకే, అంతకు 1 year కన్నా ఎక్కువ వాటికి అడ్జస్ట్మెంట్ కావాలి అనుకుంటే దే గో ఫర్ బాండ్స్ మార్కెట్. ఓకే, అర్థమైంది కదమ్మా. సో ఓన్లీ ఒక కార్పొరేటే, బట్ దే యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ద డిఫరెంట్ మార్కెట్స్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. మనం ఒక్కరమే శుక్రవారం అయితే పప్పు తింటాం, ఆదివారం అయితే మటన్ తింటాం, అంతే కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, దాని అవసరాలను బట్టి పప్పు తింటే పప్పు, మటన్ తింటే మటన్. హూ ఇస్ ద రెగ్యులేటర్, డెట్ మార్కెట్. ఇంతకే చెప్పాను కదమ్మా.
థ్యాంక్ యూ. ఏంటి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి విషయం? ఇంకెక్కడికి, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ లో చేరడానికి. ఎందుకు? ప్రభుత్వోద్యోగం సాధించడానికి. సాధన ఇన్స్టిట్యూట్ లోనే ఎందుకు? వేలాది ప్రభుత్వోద్యోగాలను సాధించినందుకు. 100% ప్రభుత్వోద్యోగం వచ్చే విధంగా ప్రత్యేక కోచింగ్. అయితే మేము సాధనలోనే ప్రభుత్వోద్యోగం మాతోనే. సాధనలో చేరండి. చదువుకు చదువు, ఉద్యోగానికి ఉద్యోగం. సంవత్సరాల పాటు చదవాల్సింది డిగ్రీల కోసమే కాదు, ప్రభుత్వోద్యోగం కోసం కూడా. సాధనతో కలవండి, నిరుద్యోగాన్ని వదలండి. సాధనలో చేరితే పోయేదే ఉంది, మహా అయితే బ్యాంక్ పీఓ అవుతాం.